ఈరోజు శుక్రవారం కదా, ఐ థింక్ వరలక్ష్మతం పూజ చేసినట్టున్నారు. అద్భుతంగా చేశారు. మేడం ఎక్కడున్నారో వెతుకుతున్నాను. మ్యామ్ ఎక్కడున్నారు? మ్యామ్ ఎక్కడున్నారు? నమస్కారం. రియలీ ఎంత బాగా పెట్టారు అమ్మవారిని. అమ్మవారు మీకు ఎప్పుడూ బ్లెస్సింగ్స్ ఇచ్చేశారు. ఒక సైడే కదా, ఇంకో సైడ్ కూడా చూడాలి కదా. మీరు బయట నుంచి చెప్పింది ఎంట్రో విన్నారా? వినలేదా? ఇదే చెప్పొచ్చా ఇప్పుడు నేను? సో హ్యాపీ టు మీట్ యూ. ప్లీజ్ విజయలక్ష్మి గారు నమస్కారం అండి. హాయ్, నమస్తే. ఇదేదో చాలా ఫార్మల్ గా ఉంది అంజలి. We know each other from very long time. Darling. నమస్కారం. డార్లింగ్ అంటే అది, that's how we both address each other. డార్లింగ్. నేను ఇంట్రడక్షన్ ఒకటి చెప్పొస్తే ఏదో నా మనసులో దూరి నేను ఈ మాట అన్నానని ఇక్కడ మీకు తెలిసినట్టు యాజ్ ఇట్ ఈస్గా చెప్పారు. అడిగొచ్చి నేను షాక్ నిజంగా. అక్కడ నేను చెప్పాను, మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు అది చెప్పేటప్పటికి ఇది కదా వేవ్ లెంత్ కలవడం అంటే అనుకున్నాను. అది కాదు, మనము 2 days బ్యాక్ ఒకసారి నేను మాట్లాడినప్పుడు నువ్వు ఏం అడగబోతున్నావు, నువ్వు ఏమి అనేది నేను గ్రహించాను. అందుకే షీఈస్ గోయింగ్ టు షో మీ యాజ్ అ డిఫరెంట్ విజయలక్ష్మి అనిపించింది. అందుకే ఆయనకి రెండో వైపు అన్న. ఏంటి ఈరోజు శుక్రవారమా? పూజ స్పెషల్ ఏమిటి? యాక్చువల్లీ ఎంత బాగుందండి ఆ ప్లేస్. అవును, నేను శుక్రవారము బేసిక్గా పూజలు ఉన్నప్పుడే కలర్ శారీస్ కడతాను. రైట్. మీరు వస్తున్నారండి ఇంటర్వ్యూకి వెళ్ళి మళ్ళా మార్చొచ్చారు. లేకపోతే మా ఆడియన్స్ కి గుర్తుపట్టలేదు నన్ను. బ్లాక్ శారీ బ్లాక్ లో లేకపోతే వాళ్ళకు అంతేనా? దే కాంట్ రికగ్నైజ్. మీకంటూ ఒక సపరేట్ అటైర్ భగవంతుడు ఇచ్చినట్టు అంత పెద్ద బొట్టు, మీ ముఖంలో ఆ పుట్టుమచ్చ, పెద్ద సూత్రాలు, నల్లపూసలు. ఎంతకాలం నుంచి ఇలా మీరున్నారు అంటే ఏం చెప్తారు? ఎంతకాలం నుంచి అని కాదు, నాకు పెళ్ళైన దగ్గర నుంచి కుంకుమ పెట్టుకుంటూ ఉంటాను. ఈవెన్ ఐ యూస్ టు వేర్ జీన్స్ అండ్ ఆల్ బిఫోర్. అప్పుడు కూడా. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ నన్ను ఇలా గుర్తుపెట్టడం మొదలుపెట్టారు. సో పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ మీ విత్ ద లేడీ విత్ బొట్టు అని. కరెక్ట్. అట్లా అలవాటు అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఏజ్ ఈజ్ క్యాచింగ్ అప్. ఒప్పుకోను. ఎవరు పెద్దవాళ్ళు చెప్పినట్టు ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ అని, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ సీనియారిటీ. ఐ లవ్ టు లుక్ సింపుల్. ఇష్టం ఉండదు రెడీ అయ్యి హంగామా హడావిడి ఇవన్నీ, అసలు ఇష్టం ఉండదు. యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. లాస్ట్ టైం ఒక హోమం కూడా మీరు చేయించినట్టున్నారు కదా, అప్పుడు లాస్ట్ టైం కూడా నేను వచ్చాను. అది చండీ హోమం. చండీ హోమం, చండీ అమ్మవారికి హోమం చేస్తాను. ఎవ్రీ ఇయర్ నాకు సర్టెన్ పూజలు ఉంటాయి. కార్తీక మాసంలో శివుడికి చాలా పెద్ద పూజ చేస్తాను. దివాళీ రోజు లక్ష్మీదేవికి పూజ చేస్తాను. శ్రావణ మాసంలో నోములని లేదు కానీ మాకు లేదు, మా అత్తగారు లేదు. సో శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి ఆవిడ మాసం కాబట్టి ఇంత చక్కగా చూసుకుంటున్నందుకు, ఇంత మేము మా సంతోషానికి కారణమైన ఆమెకి కొంచెం డిఫరెంట్గా డెకరేట్ చేసి పూజ చేసుకుంటాను. సాటిస్ఫాక్షన్ కోసం, జస్ట్ ఫర్ గుడ్ వైబ్స్, పాజిటివ్ వైబ్స్. ఎస్. అసలు మేడం వాళ్ళ ఇంట్లో ఏదైనా అకేషన్ కానీ పూజ కానీ ఉంటే చూడాలి. ఆ డెకరేషన్ ఎంత అందంగా, లక్ష్మీ కళ అలా ఉట్టిపడుతూ ఉంటుంది. అది ఏ ఫంక్షన్ అయినా కానివ్వండి. అండ్ మీ ముందు పొగడ్డం అని కాదు, నేను నిజం చెప్తున్నాను. మీ అకేషన్కి నేను 1 or 2 times నేను అటెండ్ అయిన తర్వాత నేను ఫీల్ అయింది ఏంటంటే, డబ్బు ఉన్నవాళ్ళని మీడియాలో ఉంటూ ఎంతోమందిని చూశాను, టాప్ మోస్ట్ క్యాండిడేట్స్ని, క్రీమ్ పీపుల్ని చూశాను. కానీ మీ దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటి చెప్పిన, వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి గౌరవం. అండ్ మోర్ ఓవర్ భోజనం చేసిన తర్వాత ఎంతమంది వస్తే అంతమందికి ఆ చేయి కడుక్కోవడానికి వచ్చినప్పుడు నీళ్ళు అందివ్వడం కానీ, చేయి తుడుచుకోవడానికి పేపర్ నాప్కిన్ ఇవ్వడం కానీ, హ్యాండ్ వాష్ చేతిలో వేయడం కానీ, మళ్ళీ వాళ్ళు కంఫర్ట్గా వెళ్ళారా లేదా అని చూడడం నేను మీ దగ్గరే చూశాను. అయ్యో, ఐఎమ్ రియలీ సో బ్లెస్డ్ టు మీట్ యూ. ఏం లేదు, అతిథి దేవో భవ తెలుసు కదా, అతిథికి మించిన దేవుడు ఎవరు ఉంటారు. సో నాకు చాలా ఇష్టం అట్లా ట్రీట్ చేయడం, చాలా ఇష్టం. ఎవరు వచ్చినా అలాగే చూసుకుంటాను. ఇంటికి వచ్చిన వాళ్ళంతా 2 days భోజనం మానేసి వస్తాం మీ ఇంటికి అంటారు. నిజం. అన్ని రకాల వంటలు పెట్టి చంపేస్తారు. అది మాత్రం 100% ఇది టేస్ట్ చూడు అంటే చంపేస్తారు అనమాట. నో డౌట్ అందులో. అసలు అతిథి దేవో భవ అనే దాన్ని నమ్ముతాను. నాకు చాలా ఇష్టము. కావలసిన వాళ్ళకి భోజనం వండి పెట్టడం ఇష్టము. అలాగే మంచి క్రాకరీలో సర్వ్ చేయడం ఇష్టము. తర్వాత
రకరకాల వంటలు. ఇప్పుడు నాకు తెలుసు అన్ని రకాలు తినలేరని తెలుసు, కానీ వండాలి. నాకు కనీసం ఒక 25 రకాల వంటలు లేకపోతే నేను వడ్డించలేను. అన్నం భోజనం అంటే ఒకవేళ వెజిటేరియన్, పూజలప్పుడు బేసిక్గా వెజిటేరియన్ కదా, వెజిటేరియన్లోనే కొన్ని రకాల రైసెస్ చేస్తాను. ఎవరన్నా అంటే ఒక చిన్న వెజ్ పులావో లేకపోతే ఇంకొకటి వండుతారు, బట్ ఐ డూ ఎవ్రీథింగ్ పాసిబుల్. ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు చేస్తాను. ఐ థింక్ నేను ఆ రోజు మీ చిన్న పాపతో అన్నాను, మీ చిన్న కోడలు గారు పాప అంటారు కాబట్టి చెప్తున్నాను, ఒక వారం 10 రోజులు జిమ్ చేస్తే కానీ అరిగేట్టు కనిపించలేదు అది పరిస్థితి ఆ రోజున. నథింగ్ లైక్ దట్, బట్ దట్స్ హౌ ఐ డూ నార్మలీ. అంత టైము అంత సమయం నా దగ్గర ఉన్నప్పుడే నేను అరేంజ్ చేస్తాను. అంత సమయం నా దగ్గర ఉండాలి, కానీ ఆ టైం ఉంటే నేను చేస్తాను. అందుకే టైం దొరికినప్పుడే పెట్టుకుంటాను ఇలాంటివన్నీ. మా అమ్మగారు అంటూ ఉండేవారు, ఇంటి గుమ్మాన్ని చూసి, ఇంటిని చూసి, కిచెన్ని చూసి ఇంటి ఇల్లాలని చూస్తాను. సో మీ ఇంటికి ఎప్పుడు వచ్చినా చక్కటి పూలు మొక్కలు, లక్ష్మీదేవి లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంటుంది ఎప్పుడు. అది మీ టేస్టేనా యాక్చువల్లీ, లేకపోతే? లేదు, నాకు మా అమ్మగారి ఇంటి దగ్గర నుంచి అలవాటు. బేసిక్గా చెప్తారు కదా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఆ ఇంటికన్నా నువ్వు ఎక్కడికి వచ్చావో ఆ ఇంటిని తయారు చేయడంలో నువ్వు నెంబర్ 1 అవ్వాలి. పుట్టినింటికన్నా మెట్టనీళ్ళని బాగా చేసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ రేపు చాలామంది అమ్మాయిలు అంటే దే డోంట్ ఫాలో దిస్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అమ్మగారి ఇంట్లో 16 ఏళ్ళు, దానిలో సగం రోజులు హాస్టల్లో చదువుకో ఉంటాము. బట్ నువ్వు మిగతా ఎన్ని రోజులు బతికితే అన్ని రోజులు నువ్వు అత్తగారి ఇంట్లో ఉంటావు. సో ఆ ఇల్లుని చాలా అద్భుతంగా చూసుకోవాలి. నీకు కుదిరినంత యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ ఎంపైర్. ట్రూ, దట్స్ వెరీ ఇంపార్టెంట్. మీ ఇంటి పేరే మిర్రర్స్ అని అయిపోయింది కదండి ఇన్నాళ్ళుగా, మిర్రర్స్ విజయలక్ష్మి గారు. అట్లా అంటే అదేంటో నాకే అలా అటాచ్మెంట్లు ఉంటాయి అన్నమాట. బికాజ్ ఐ డోంట్ నో, మేబీ విజయలక్ష్మి ఈజ్ అ కామన్ నేమా, బట్ ఐ రియలీ థ్యాంక్ టు మై పేరెంట్స్ టు ఆ పేరు నాకు పెట్టినందుకు. ఐ ఆల్వేస్ ఫీల్ ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ విక్టరీ అండ్ వెల్త్. ఎగ్జాక్ట్లీ, విజయ మీన్స్ విక్టరీ ప్లస్ లక్ష్మి మీన్స్ వెల్త్. ఎందుకో ఆ పేరు పెట్టినందుకు ఏమో నేను సక్సెస్కి బానిసనైపోయాను. నేను నాకు ఆ పవర్ అది కావాలి, విజయం దేంట్లో అయినా విన్ చేయాలి, సక్సెస్. ఇంకా అలాంటి ఒక దానికి అంత అడిక్ట్ అయిపోయినప్పుడు దెర్ ఇస్ నో అదర్ వే దెన్ వర్కింగ్ హార్డ్. ట్రూ, కష్టపడి పనిచేయడం తప్ప వేరే మార్గం లేదు. నేను డబ్బు ఉన్న వాళ్ళని చాలామందిని చూశాను, అంటే ఇన్నేళ్ల ఈ ప్రొఫెషన్లో. కానీ అవతల వాళ్ళకి ఇచ్చే వస్తువు కూడా అంతే క్వాలిటీగా ఇవ్వాలి అనేది నేను అతి తక్కువ మందిలో చూశాను. ఈ ఇవ్వడం అనేది నిజంగా మీరు మీ బ్లడ్లో ఉందా, మీరు చూసి నేర్చుకున్నారు ఎవరన్నా? మా నాన్న అండి, మా నాన్న కూడా అంతే. మా నాన్న చేసిన దాంట్లో నేను చాలా 10% 20% చేస్తున్నాను. ఎందుకంటే నేను చూశాను పెట్టుబడి చీరలండి. ఓకే, నిజం. అమ్మవారికి పెట్టడానికి, గుళ్ళో ఇవ్వడానికి సపరేట్ మనం కట్టుకునే చీరలు అక్కడ పెట్టరు. ఒకటి అది నేను చూశాను. పెట్టుబడి చీరలు ఫంక్షన్ అయితే కొంచెం తక్కువ చూపించడం అనేవాళ్ళనే చూశాను, కానీ నేను కట్టుకునే చీరల టైపే పెట్టాలి, అంతే క్వాలిటీ తోటి నేను ఇవ్వాలి అనేది పద్ధతి. అది చెప్తున్నాను కదా, అది నాకున్నా లేకున్నా పర్వాలేదు. మా నాన్న ఎప్పుడు, మా నాన్నతో ఒక చిన్న ఇది ఉంది, వస్తా 10 మందిని ఇంటికి తీసుకొచ్చేవాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే ఎవరైనా కనపడితే అన్నం తిన్నారా, రండి ఇంటికి వెళ్దాం అని చెప్పి తీసుకొచ్చేవాళ్ళు. తీసుకొచ్చి మా అమ్మకి చెప్పేవాళ్ళు, అన్నం ఉంది అన్నం పెట్టు అని చెప్పేవాళ్ళు. మా అమ్మ ఫుల్ ఫైర్ అయ్యేది. ఏమనంటే, అన్నం ఇంట్లో 10 మందికి ఎందుకు వండుతాము, ముందు చెప్పాలి కదా, చెప్పకుండా అన్నం ఎట్లా 10 మందికి వండుతాము, మన వరకు వండుకుంటాం కానీ నాకు వద్దులే వాళ్ళకి పెట్టు అంటాడు. అంటే ఒక మనిషి అన్నము 10 మందికి ఎట్లా సరిపోతుంది. సో అది మాత్రం మా నాన్న దగ్గర నుంచే వచ్చింది. బేసిక్గా రాజు సార్ భోజన ప్రియులు అని తెలుసు, అతిథులను బాగా చూసుకుంటారని. సో మేబీ ఫ్యామిలీ నుంచి వచ్చిందేమో అది. ఎక్కడో ఎందుకు మీరు నమ్మరు, ఈ వరలక్ష్మి సీజన్లోనే ఎవరైనా పేరెంటానికి పిలిచినప్పుడు పెడితే బాగున్న పండు వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు, కొద్దో గొప్ప పాడైపోతుందని అంటే ఇవ్వడం నేను నీ కళ్ళారా చూశాను. మీ దగ్గర నేను ఏం చూశానంటే, పాడైంది ఫస్ట్ మన ఇంట్లో పెట్టు.
అసలు మా ఇంట్లో పాడవగా. అసలు పక్కన పెట్టేసే, ఒక్క చిన్న పండు పాడైనా కూడా పక్కన పెట్టేసే, వాళ్ళకి ఇవ్వకు. బయటకి పాడైపోయింది చేతితో ఎప్పుడు ఇవ్వకూడదు అనేది. అసలు అందులో ఆ క్వాలిటీ లేదండి. మీరు నమ్మండి నమ్మకపోండి, మిమ్మల్ని పొగడ్డం కాదు. ఐ సా సో మెనీ సిచ్యువేషన్స్ ఇన్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ. నాకు చూపించుకోవడానికో గొప్పలు పోవడానికో నేను ఏది చెయ్యను. నాకు ఇష్టం ఉంటేనే ఇస్తాను, ప్రేమతో చేస్తాను. ఏ పని చేసినా నేను ప్రేమతో చేస్తాను. కరెక్ట్. మనసా వాచా కర్మణ. అంతే, మనసా వాచా కర్మణ చేస్తాను. నాకు అట్లా చూపించుకోవాల్సిన అవసరం లేదు. బికాజ్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఫర్ మీ మై ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నాకు నా ఫ్యామిలీ తప్ప నాకు వేరే ఏం వద్దు లైఫ్లో. సో బయటకు పోను కూడా నేను. ఐ స్టాప్ గోయింగ్ అవుట్. ఇంతకుముందు పార్టీస్ అంటే నా ఇంట్లోనే చూసేవాళ్ళు, ఎవ్రీథింగ్. పెద్ద పెద్ద పార్టీస్ ఆర్గనైజ్ చేసేదాన్ని. నౌ ఐ డిసైడెడ్ దట్స్ వేస్ట్ ఆఫ్ టైమ్ అని. నేను నౌ మై అట్మోస్ట్ ప్రయారిటీ ఈజ్ మై ఫ్యామిలీ. ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ అసలు అన్ని ఫ్యామిలీనే నాకు. ఎస్పెషలీ నా కోడలు వచ్చిన తర్వాత నాకు వేరే ఫ్రెండ్ అవసరం లేదనిపించింది. ఐఎమ్ సో హ్యాపీ. నేను ఏది ఉన్నా నేను దాంతో ఒక గాసిప్ చేస్తాను, లేకపోతే ఇద్దరం మంచిగా మాట్లాడుకుంటాము, జ్యువెలరీ గురించి మాట్లాడుకుంటాము, భోజనాల గురించి మాట్లాడుకుంటాము, డ్రెస్సెస్ గురించి మాట్లాడుకుంటాము, వ్యాపారం గురించి. అత్త కూడళ్ళకి వచ్చే టాపిక్లు అయితే ఉండవు, ఫ్రెండ్స్ మధ్యలో ఉండే టాపిక్లే ఉంటాయి. సో సమ్హౌ ఐ ఫెల్ట్ నాకు ఒక ఫ్రెండ్ దొరికింది. మాకు ఏజ్ డిఫరెన్స్ ఏమి ఉండదు. అంటే తను కూడా అత్తమ్మతో చెప్పచ్చా చెప్పకూడదా అనేది కూడా తనకి అలా ఉండదు. ఒక ఫ్రెండ్గా నాకు అన్నీ చెప్పుకుంటుంది, నేను అన్నీ చెప్తాను. సో నాకేం బయట పోవాలనిపించట్లేదు. ఐఎమ్ హ్యాపీ టేకింగ్ కేర్ ఆఫ్ మై బిజినెస్, టేకింగ్ కేర్ ఆఫ్ మై హౌస్ అండ్ లుకింగ్ ఆఫ్టర్ మై గ్రోన్ అప్ చిల్డ్రన్. ఐఎమ్ సో హ్యాపీ. ఇందాక అనుకున్నట్టు మీ సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీ లేదా సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ అనేది మనం చాలా ఇంటర్వ్యూలో మీరు చెప్పారు. అది కాకుండా మీలో నేను చూసిన క్వాలిటీస్ని ప్రతి ఒక్క పాయింట్ని ఈరోజు డిస్కస్ చేయాలని అనుకుంటున్నాను యాక్చువల్లీ. ఓకే, యా, 1 by 1 చూసుకుంటే మళ్ళా కొంచెం ఆచితూచి అడగాలి. డెఫినెట్గా. నో, ఐ హ్యావ్ నో రెస్ట్రిక్షన్స్ విత్ యూ ఎస్పెషల్లీ. అండ్ ఇంటర్వ్యూ కూడా చాలా రియలిస్టిక్గా ఉండాలి. ఇట్స్ నాట్ దట్ ఏదో మనము తెచ్చిపెట్టుకొని చెప్పడమో, నాట్ దాట్. సో ఇట్ షుడ్ బి రియలిస్టిక్. నిజానికి ప్రతి మనిషి జీవితంలో 25-30 years వరకు ఉండే ఒకలాంటి ఒక ఏమంటారు థాట్ ప్రాసెస్, 30s తర్వాత ఉండే ఒక థాట్ ప్రాసెస్. అంటే పిల్లలు ఒక టీనేజ్లో ఉన్నంత వరకు ఒకటి, వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఉండే లైఫ్ ఒకటి అని అంటారు. మీ వరకు చూసుకుంటే నేను మిమ్మల్ని ఎక్కువగా మనసులో నేను ఎప్పుడు ఫీల్ అయిన సందర్భం ఏంటంటే, పిల్లలు అని అనగానే మీ కళ్ళల్లో నీళ్లు అలా తిరుగుతాయి. ఎంత సెంటిమెంట్ అంటే అమ్మతనం అనేది మీలో నాకు ఉట్టి పడుతూ ఉంటుంది ఎవ్రీ మినిట్. అండ్ మోరోవర్ వాళ్ళ పిల్లలు అంటే మళ్ళీ ఏడుస్తా. అందరికీ విజయ్ మ్యామ్ అంటే ఒక లైనస్, విజయ్ మ్యామ్ is so పవర్ఫుల్, విజయమా అని అందరూ అంటారు. ఇప్పుడు నేను ఏడ్చాను అనగారు ఈవిడ ఇంత వీక్ అనుకుంటారు. మీరు వీక్ ఏడ్చే ప్రోగ్రాంలో అయితే పెట్టను. సో నిజానికి పిల్లలు చదువుకుని ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఉండే అమ్మ ఆలోచన ఎలా ఉంటుంది? ఏం లేదు, నేను బ్రతికినన్ని రోజులు వాళ్ళకి నేను ఎన్ని విధాలుగా వాళ్ళని ప్రొటెక్ట్ చేయగలుగుతాను. అంటే వాళ్ళు చూసుకునే కెపాసిటీ ఉన్నా కూడా నేను చేయాల్సింది ఎంతో ఉంటుంది వాళ్ళకి. సో ఎంతవరకు ఇంటర్ఫియర్ అవ్వాలి, ఎక్కడ లైన్ డ్రా చేయాలి, అంతవరకే మేనేజ్ చేస్తాను. రిలేషన్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక్కసారి మిస్అండర్స్టాండింగ్ రావడం మొదలు పెడితే చిలికి గాలివాన అయిపోతుంది. అసలు ఫస్ట్ ఆ చిన్న మిస్అండర్స్టాండింగ్ కూడా రాకుండా చూసుకోవడము వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికి ఎంతో సాక్రిఫైస్ చేయాలి కదా. మేబీ ఐఎమ్ లక్కీ ఇన్ దాట్ వే. నాకు కూతుర్లు లేకపోవడం మూలాన, సో మా పాప ఇంటికి వచ్చినాక నాకు ఆ లోటు తీరలే. ఎప్పుడు బాధపడుతూ ఉండేదాన్ని, అమ్మాయిలు లేరు అని, ఒక్కడే కొడుకు నాకు, సో అని. కానీ మా పాప వచ్చినాక అబ్సల్యూట్లీ ఫైన్. సో ఎవ్రీథింగ్ అంటే గాడ్ ఈజ్ ఆల్సో నా పక్షపాతి. దేవుడు ఎప్పుడు నాకు ఇది లేదు అంటే అది ఇచ్చేస్తాడు. యాక్చువల్గా ప్రవళిక పాప మా కోడలు, బాబు తను చిన్నప్పుడు క్లాస్మేట్స్ అనమాట. రైట్. ఒకరోజు ఇట్లే అందరు ఫ్రెండ్స్తో వచ్చింది. చూస్తే చాలా అందంగా ఉంది.
చాలా చాలా బాగుంటుంది యాక్చువల్లీ. చాలా అందంగా ఉంది. అందంగా ఉంటే నేను అనుకున్నాను మన కోడలు అయితే బాగున్నా అనుకున్నాను. నువ్వు నమ్మవు, దట్ ఈస్ వన్ థింగ్ ఐ స్టిల్ డూ సర్ప్రైజ్. అప్పుడు రోహన్ ఆస్ట్రేలియాకి వెళ్తున్నాడు చదువుకోవడానికి బాబు. అనిపించింది తను మా ఇంటి స్టెప్స్ దగ్గర ఫ్రెండ్స్తో నిలబడుకోంది. ఎవరి పాప చాలా బాగుంది, ఇలాంటి కోడలు వస్తే బాగున్ను అనుకున్నా. నెంబర్ 1. తర్వాత నేను చదువుకునేటప్పుడు చిన్నప్పుడు ఆఖరి పోరాటం సినిమా వచ్చింది. దానిలో శ్రీదేవి పేరు ప్రవళిక. అరే అవును కదా, ప్రవళిక. ఆ పేరు నాకు ఎంత ఇష్టం అంటే, సో నాకు కూతురు పుడితే ప్రవళిక పేరు పెట్టుకుందాం అనేది నాకు. సో ప్రవళిక కోడలుగా దొరికింది. సో నేను ఇంకా కూతురు అనుకోక ఏమనుకుంటాను కదా. ఇవన్నీ కూడా కోఇన్సిడెన్స్ అండ్ గాడ్స్ గిఫ్ట్ అనుకుంటాను నేను. అండ్ వెరీ ఇంటెలిజెంట్, కేపబుల్ గర్ల్, వెరీ స్మార్ట్. అండ్ మోర్ దెన్ దట్ నాకు ఏదైనా నాన్న ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేయాలి నాన్న అంటే మా అబ్బాయిని అడిగితే రేపు చేస్తాను మమ్మీ అంటాడు. నా కూతురు మాత్రం అప్పుడే 5 నిమిషాల్లో అసలు నేను చెప్తుండగానే ఫోన్ తీసేస్తుంది. నిజంగా ఐఎమ్ నాట్ మిస్సింగ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. ఎస్, నాకు మా కొడుకు చాలా మంచోడు. ఇన్ దట్ వే షీ ఈజ్ ఆల్సో వెరీ లక్కీ. ఎవరైనా కూడా పెంచిన విధానము ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను రోహన్ని కూడా అట్లాగే పెంచా. ఎప్పుడు అప్పట్లో ఏంటండి జూబ్లీ హిల్స్లో అండ్ సిబిఐటి కాలేజ్ ఇట్లా అనుకున్నప్పుడు భయం వేస్తుంది కదా, స్టూడెంట్స్, డ్రగ్స్, ఇది అది. సో అలాంటి ఫియర్ ఫ్యాక్టర్స్తో నేను కన్జర్వేటివ్ కదా, పల్లెటూరు అమ్మాయిని కదా, సో అలాగే చేసా. కొంతవరకు వాడిని రెస్ట్రిక్ట్ చేసా, అక్కడికి ఇక్కడికి వెళ్ళనీయకుండా. టీనేజ్లో కొంచెం రెస్ట్రిక్టెడ్ మదర్, ఓకే, బట్ స్టిల్ చాలా మంచి హ్యూమన్ బీయింగ్గా తయారు చేసేవాడిని. ఆ గర్వం ఉంది ఇప్పుడు. మిమ్మల్ని చూశాక నాతో చాలామంది అన్నారు ఏంటంటే మా పిల్లలకి విజయలక్ష్మి గారు లాంటి అత్తగారు కావాలబ్బా అని. అవును, చాలామంది అన్నారు. ఇక్కడ నాదొక క్వశ్చన్ ఉందండి. ఏంటంటే ఒక్కడే కొడుకు, అప్పటి వరకు మీ ఇద్దరి మధ్య ఉండే బాండింగ్ ఒక రకంగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. వన్స్ పెళ్ళి అయిన తర్వాత సింగిల్ సన్స్, సింగిల్ కిడ్ సిండ్రోమ్. ఒక్కడే కొడుకున్న అమ్మలు చాలా డేంజరస్, వెరీ పొసెసివ్ అబౌట్ సన్స్. అడగండి మళ్ళీ చెప్తాను మీ క్వశ్చన్ కాదు. అలాంటి సిచ్యువేషన్లో అబ్బాయికి కనుక పెళ్ళైతే, ఈవెన్ అమ్మాయి అబ్బాయి ఉన్నా కూడా నేను సిచ్యువేషన్స్ చూశాను. పొరపాటున అమ్మకి బాయ్ చెప్పకపోయినా, లేదా అమ్మ మేడకి వెళ్తున్నా అని చెప్పకపోయినా, లేదు వాళ్ళిద్దరూ కలిసి మీతో చెప్పకుండా బయటకు వెళ్ళినా, సినిమాలకు వెళ్ళినా, షాపింగ్కి వెళ్ళినా, చివరికి తినడానికి వెళ్ళినా కూడా చాలా ఇన్సెక్యూర్డ్ ఫీల్ అయ్యి మా అబ్బాయి నన్ను పట్టించుకోవట్లేదు, మా కోడలు కొంగుబట్టు తిరుగుతున్నాడు అనేది ఇన్ జనరల్ సొసైటీలో వచ్చే ఫస్ట్ క్లాష్ విత్ మదర్. ఈవెన్ మా ఇంట్లో మా మదర్తో కూడా నేను చాలా చూసాను, వాళ్ళిద్దరు బాగానే పెడుతున్నారు, నన్ను అసలు కనీసం పలకరిస్తున్నాడు ఏమిటి అనేది. సో మీరు చూస్తే మీరు దగ్గరుండి, అసలు మీకు చెప్పడం కాదు, మీరే దగ్గరుండి పంపిస్తారు వాళ్ళని. నేను ఎన్నిసార్లు మీరంటే అత్తగారు కావాలనుకున్నాడు దానికి నిదర్శనం. తను చక్కగా రెడీ చేస్తారు. ఈ డ్రెస్ నీకు బాగాలేదు, ఈ కలర్ నీకు సూట్ అవ్వలేదు, ఈ ఆర్నమెంట్ నీకు సూట్ అవ్వలేదు, ఈ పువ్వులు పెట్టుకో, ఇలా ఉండు. ఇంత బాగా ఒక తల్లి కన్నా ఎక్కువగా ఎలా మారగలిగారు? ఆ మదర్ దాని నుంచి మీరు ఎలా బయటికి రాగలిగారు యాక్చువల్లీ అంటే ఏం చెప్తారు? దానిలో కూడా కొంచెం స్వార్థం అయితే ఉంది. అల్టిమేట్లీ నాకు కావాల్సింది నా కొడుకు హ్యాపీనెస్ అండ్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ, ద ఫెంటాస్టిక్ బాండింగ్ బిట్వీన్ ఆల్ ఆఫ్ అస్. అంటే మేము రోజు అండర్ వన్ రూఫ్ ఉండే మేము అందరము మంచి థాట్స్తో, మంచి మనసుతో, చాలా పాజిటివ్ థాట్స్తో మేము ఉంటే ఫ్యామిలీని ఎంత ముందుకు తీసుకెళ్ళచ్చు, వ్యాపారపరంగా ఎంత ముందుకు వెళ్ళచ్చు, అండ్ సక్సెస్ పరంగా ఎన్నో చేయొచ్చు. అదే మా మధ్యలో కిచికిచి ఉందనుకోండి, ఇంకా బండి ముందుకు వెళ్ళదు. అక్కడే రోజు ఈ లొల్లితోనే సరిపోతుంది, పంచాయతీలో సరిపోతాయి. లాట్స్ ఆఫ్ నెగిటివిటీ యాడ్ ఆన్ అవుతుంది ఫ్యామిలీలో. అలాంటి లైఫ్ బ్రతకాల్సిన అవసరం లేదు. నాకు ఎస్ ప్రతి తల్లి ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ నేను దాన్ని కూడా పాజిటివ్గా తీసుకున్నాను. నేను ఎక్కడ లైక్ యూ సెడ్ దెర్ ఆర్ కపుల్ ఆఫ్ టైమ్స్ ఇట్ షుడ్ హ్యావ్ హ్యాపెండ్, నో ఐ నెవర్ ఫెల్ట్ దట్ వే. వాళ్ళ ఇష్టము. సో ఇదే చెప్తున్నాను ఇప్పుడున్న తల్లిదండ్రులకి, జనరేషన్ మారినట్టు మనం మారలేము, ఎందుకంటే మన జనరేషన్ వేరు కాబట్టి. బట్ వాళ్ళ జనరేషన్, వాళ్ళ పద్ధతుల్ని అప్ టు సమ్ ఎక్స్టెంట్ మనం గౌరవించాలి అనేది
నా ఒపీనియన్. దట్స్ ఓకే, చెప్పిపోయినా చెప్పకుండా పోయినా. నేను ఒక్కదానికే భయపడతాను. నాకు ఎక్కడికైనా పోయినప్పుడు చెప్తా ఉంటాను, సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. దాని గురించి మాత్రమే ఫియర్ ఫ్యాక్టర్ ఉంటుంది నాకు. ఎప్పుడన్నా బయట వెళ్ళినప్పుడు కూడా 2-3 రోజులు కాల్ చేయకపోతే కొంచెం పానిక్ అవుతాను. ఐ వాంట్ అది కూడా ఈ మధ్య అలవాటు చేసుకుంటాను. నేను అసలు ఐ డోంట్ వాంట్ టు బీ అ బర్డెన్ 1% కూడా. వాళ్ళకి అది మనసులో ఉండాలి. దే షుడ్ ఫీల్ రెస్పాన్సిబుల్. దే షుడ్ ఫీల్ దట్ అరే అమ్మకి ఇలా ఇష్టం కదా అనే దానిలో వాళ్ళకు ఉండాలి. బట్ మై కిడ్స్ ఆల్వేస్ ఎక్కడ పోతున్నా చెప్పెళ్తారు, మమ్మీ వెళ్ళొస్తామని. ఇది అప్పుడైతే ఎందుకురా వెళ్ళేది అనేదాన్ని, ఇప్పుడు అననది. ఎక్కడ పోయి సరే నాన్న తొందరగా వచ్చి జాగ్రత్త, సేఫ్టీ ఈజ్ వెరీ, ఎక్కడ పోయినా జాగ్రత్త అని చెప్తాను. అందుకే మా వాడితో చెప్తా ఉంటాను అనమాట, అరే నీకు ఒక బిడ్డ పుట్టాలి, అవును అప్పుడు పుట్టి నాన్న జాగ్రత్త అని నువ్వు వాడికి చెప్తుంటే నేను వినాలి. అంతే అంతే. అంటే బేసిక్గా మన వీక్నెస్ ని వాళ్ళు అది కూడా అనకూడదు అని ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఇట్ నాట్ పాసిబుల్. మదర్స్ లవ్ ఈజ్ టోటలీ డిఫరెంట్. అమ్మ ప్రేమే. నువ్వు తిట్టకపోయినా, నీకు నచ్చకపోయినా నేను అడిగేదే. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడప్పుడు దానికోసం మాత్రం హింట్ చేస్తా, అదర్వైజ్ నాకు భరణి గారు మాట అన్నారు, అంజలి పిల్లలకి అమ్మాయి ఎలాగో పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతుంది, అబ్బాయిలకి పెళ్లి చేసేసి సపరేట్ పెట్టేయాలమ్మా, లేకపోతే వాళ్ళకి మనకి క్లాష్ వస్తే తట్టుకోలేము అని అన్నారు ఒకసారి నాతో మాట. కానీ మీరు ఇక్కడ అందరూ కలిసే ఉంటున్నారు యాక్చువల్గా. నిజానికి అది ఎలా సాధ్యం అవుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో? నాకు కూడా చాలా మంది చెప్పడం జరిగింది. మీ అండ్ మై హస్బెండ్ ఆల్సో హ్యాడ్ లాట్స్ ఆఫ్ డిస్కషన్ అబౌట్ ఇట్. సి అదే అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్, ఇప్పుడు వాళ్ళు ఏదో అవ్వాలని, వాళ్ళు ఏదో చేయాలని పిల్లల్ని దూరంగా పెడతాము. పెళ్ళి అయిన కొత్తలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరూ అడ్జస్ట్ అవ్వడానికే చాలా టైం పడుతుంది. దానికి పోయి వాళ్ళకి మనం ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చామనుకోండి, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ కావాలి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, నాట్ ఎ జోక్. వేరుగా ఉండడం అంటే మార్నింగ్ టు ఈవినింగ్ వాళ్ళు హ్యాండిల్ చేయాలి. సో ఇట్స్ నాట్ ఎ జోక్. అండ్ వాళ్ళు అడ్జస్ట్ అవుతారా, లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ ఎందుకు, అంత ప్రెషర్ ఎందుకు పెట్టాలి? ఎందుకు పెట్టాలి? ఉంటాయి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు, వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్గా ఉండే రోజులు చాలా ఉన్నాయి. ఫ్యూచర్ ఉంది, వాళ్ళకి చాలా ఫ్యూచర్ ఉంది. సో బేసిక్గా అది టార్చర్, అదైతే నేను చేయ. దెర్ ఇస్ నో పాయింట్ వాడొక దగ్గర మేము ఒక దగ్గర ఉండి ఆ బాండింగ్ లేకపోతే, అంటే దూరం ఉంటే బాండింగ్ పెరుగుతుంది కాదు. అరే నా కళ్ళ ముందు నా కొడుకున్నాడు, చక్కగా తింటున్నాడా లేదా, ఏం చేయను నాన్న, సాయంత్రం డిన్నర్ ఏంది, మధ్యాహ్నం, ఆ ఫీల్ వేరు. బేసిక్గా నా ఓన్ డ్రీమ్స్ మీద బేస్ అయ్యి నేను నా లైఫ్ని డిజైన్ చేసుకుంటాను. నాకు ఇలా ఇష్టం, సో అందుకే నేను ఇలాగే ఉన్నాను. టుమారో ఇప్పుడు వాళ్ళకి లేదు మేము సపరేట్గా ఉంటాము అని అంటే యూఆర్ మోస్ట్ వెల్కమ్. బట్ ఐ వాంట్ మై ఫ్యామిలీ టు బీ లైక్ దిస్. నాకు ఇష్టం నా ఫ్యామిలీ ఇలా ఉండడం. కానీ డబ్బు ఉండడం లేకపోవడం అనేది మనం పక్కన పెడితే, ఎంత ఉన్న వాళ్ళకైనా ఎంత లేని వాళ్ళకైనా సరే పైన ఉండి ఒక అమ్మో, ఒక అత్తగారో, ఒక తండ్రో, మామగారో వీళ్ళుండి ఓకే వీళ్ళు టైంకి వచ్చారా, వీళ్ళు టైంకి తిన్నారా, వీళ్ళ హెల్త్ అండ్ వెల్త్ ఎలా ఉంది, పని వాళ్ళు కరెక్ట్గా పనిచేస్తున్నారా లేదా, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ నియర్ అండ్ డియర్, అసలు పైన ఉండి ఒక గొడుగులాగా అన్నీ చక్కబెట్టే ఒక వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, పెద్దరికం అనేది మీలాంటి వ్యక్తి తీసుకోకపోతే ఎంత డబ్బున్నా, ఎంత డబ్బు లేకపోయినా అది చాలా స్ట్రగుల్డ్ లైఫ్ అంటాను నేను. వాట్ యు సే అబౌట్ ఇట్? అంటే చాలా ఉంటుంది ఫ్యామిలీ అన్నాక. ఇట్స్ లైక్ అందులో నాలాంటి ఒక స్ట్రిక్ట్ పర్సన్కి, డిసిప్లైన్డ్ పర్సన్కి ఎవ్రీథింగ్ షుడ్ బీ ఇన్ ప్లేస్. నేను అన్నిటికీ నా ఇంట్లో వంట దగ్గర నుంచి 1 వీక్ వరకు ఈవెన్ ఏమేం కర్రీస్ చేయాలి, వంట ఏం చేయాలి కూడా టైం టేబుల్ ఉంటుంది. పర్ఫెక్ట్. ఎవ్రీథింగ్ ఈజ్ వీ హ్యావ్ SOPs. ఎస్, ప్రతి ఒక్కటి SOP రాసేస్తాను. ఎవరి పని వాళ్ళకే ఉంటుంది, దేనికి క్లాషెస్ ఉండవు. దే హ్యావ్ ఈవెన్ మై ఆల్ సర్వెంట్స్ హెల్పర్స్కి వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఉంటుంది. నాకు చేయడం ఇష్టం. నాకు ఇప్పుడు నువ్వు నా బిజినెస్ వదిలేస్తే నేను హ్యాపీగా ఇల్లు చూసుకుంటాను. వాళ్ళు గుమ్మం దగ్గర నేను యాక్చువల్లీ కోమ్ మర్చిపోయాను. కోమ్ తీసుకొచ్చి వాళ్ళు గుర్తుపట్టి ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారో.
అంటే వాళ్ళు మీకు చెప్పకపోయి ఉంటే వాళ్ళకి సోన్స్ వాళ్ళు వస్తారు అని మీరు చెప్పకపోయి ఉంటే వీళ్ళు ఎవరో వచ్చారని మీకు చెప్పుండే వాళ్ళు వచ్చి. అవును. సో అలా సో కాదు. యా యూర్ రైట్. మీరు వచ్చి బెల్ల కొట్టి నిలబడకూడదు, బయట వెయిట్ చేయకూడదు అని వాళ్ళని ఇక్కడ పెట్టాను. రాగానే మళ్ళీ వాళ్ళు ఎవరు మేడం మీకు ఎవరు కావాలి అని మిమ్మల్ని అడగకూడదు. ఎగ్జాక్ట్లీ. దట్ ఈస్ నాట్ రిసీవింగ్. సో ఇప్పుడు చెప్పి ద సిస్టమ్, దట్స్ వాట్. ఇంటికి లేదా ఆఫీస్కి ఒక సిస్టమ్ అనేది ఎలా ఉందో మీరు ఉండి అంత ప్రాంప్ట్గా పిన్ టు పిన్ మీరు పట్టించుకోకపోతే, నిజానికి ప్రతి ఇంట్లోనూ ఇలా ఒక మనిషి ఉంటే ఆ కుటుంబం, ఆ సమాజం ఎంతో బాగుంటుందండి నిజంగా. నాట్ లైక్ దట్, అది ఇండివిజువల్ పర్సన్ మీద ఆధారపడి ఉంటుంది. నాకు ఇలా ఉండడం ఇష్టం. నేను ఎక్కడ మధ్యాహ్నం వరకు ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను. ఆఫ్టర్నూన్ వరకు నా ఇల్లు, వంట, భోజనాలు అందరం మధ్యాహ్నం లంచ్ మాత్రం మోస్ట్లీ కలిసే చేస్తాము, లేదా బ్రేక్ఫాస్ట్ కలిసి కూర్చొని చేస్తాము. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. మీ అబ్బాయికి పెళ్లి చేయాలని అనుకున్నప్పుడు ఎలాంటి కోడలైతే ఇంటికి మీ అబ్బాయికి సరిపోతుందని అనుకున్నారు యాక్చువల్గా? అంటే ప్రతి ఇంటికి ఒక డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి కదా. తెలుగుగల అమ్మాయి కావాలనుకున్నాను. హూ కెన్ హ్యాండిల్ మై హౌస్, ఇల్లు, వ్యాపారము అన్నీ చూసుకొని, వాడిని బాగా చూసుకొని అట్లా ఏం చెప్పను. మంచి అమ్మాయి అంటే ఇన్ వాట్ ఎనీథింగ్ ఈజ్ ఫైన్ విత్ మీ. సో బట్ ఐ వాంట్ దట్ గర్ల్ టు అండర్స్టాండ్ దిస్ ఫ్యామిలీ. మా ఫ్యామిలీని అర్థం చేసుకునే అమ్మాయి అయితే సరిపోతుంది అనుకున్నాను తప్ప వేరే ఇంకేమి పెద్ద ఎక్స్పెక్టేషన్స్. అందంగా ఉండాలనుకున్నా, ఎందుకంటే బికాజ్ ఐఎమ్ ఇన్ బ్యూటీ ఇండస్ట్రీ. కరెక్ట్. నేను బ్యూటీ ఇండస్ట్రీలో ఉన్నాను. నా తర్వాత తను ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి ఉంటే బాగుంటుందని ఒక చిన్న స్వార్థంలో ఉన్నాను అంతే. చెప్పారా పెళ్ళికి ముందు, అమ్మ నా బేసిక్ మీ గురించి కొంత తెలుసుకుని ఉంటారు డెఫినెట్గా? నా గురించి తెలియడం కాదు, యాక్చువల్లీ ఈ లవ్ మ్యారేజ్ కదా. నా డాటర్ ఇన్ లా అనేటప్పటికీ అవుట్ సైడ్ డెఫినెట్గా ఎవ్రీబడి నోస్ దట్ ఐఎమ్ అ పవర్ఫుల్ ఉమెన్ ఎగ్జాక్ట్లీ అని అంటారు. నేను కాదు యాక్చువల్లీ, అది కాదు. సో అందరూ అనుకుంటారు అట్లా, వాళ్ళు భయపడడంలో సహజమే. కరెక్ట్. సో ఒకరోజు మా వియ్యపురాలు వచ్చారు. వచ్చి మేమంతా కలిసాం, జస్ట్ ఫర్ ఎ డ్రింక్ వి ఆల్ మెట్. కలిసినప్పుడు అన్నారు ఇట్లా, విజయ్ మీరు చాలా పవర్ఫుల్, ఆమె చాలా వెరీ పవర్ఫుల్ లేడీ, అది ఇది అని అంటే చెప్పాను. నేను ఇప్పుడు ఏం చెప్పను, వచ్చినాక మీకే తెలుస్తుంది నా హార్ట్ ఎంత వీక్ అని మనసులో అనుకున్నాను. న్యాచురల్లీ భయపడడంలో అది, కానీ అది వ్యాపారం, ఇది ఫ్యామిలీ. వ్యాపారంలో అలాగే ఉండాలి కదా. కరెక్ట్. ఒక లైనెస్ లాగా నా బిజినెస్ని, నా 400 ఫ్యామిలీస్, నా దగ్గర పనిచేసే 400 మెంబర్స్కి, వాళ్ళ ఫ్యామిలీస్కి ఒక లైనెస్లో ప్రొటెక్ట్ చేస్తాను కదా. కరెక్ట్. సో గమ్ము కూర్చుంటే ఎట్లా? కరెక్ట్. ఐ హ్యావ్ టు ఫైట్. ఇంత కాంపిటేటివ్ వరల్డ్లో నేను ఎలా గమ్ము కూర్చుంటాను? కరెక్ట్. సో ఐ హ్యావ్ టు ఫైట్ విత్ ఇట్. అక్కడ అదే ఇదే. నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, ఆల్మోస్ట్ మిర్రర్స్ స్టార్ట్ అయ్యి దగ్గర ఒక 20 years అన్నట్టు. 22 years. ఈ 20 yearsలో నేను చాలా పార్లర్స్లో చూస్తుంది ఏంటంటే, స్టార్టింగ్ పెట్టినప్పుడు ఒక క్వాలిటీ సర్వీస్, క్వాలిటీ ప్రోడక్ట్, హైజీన్ మెయింటైన్ చేస్తారు ఒక 2 years 3 years. ఇక తర్వాత గివప్ చేసేస్తారు వాళ్ళు. లీకేజెస్, లేకపోతే వీళ్ళ సర్వీస్ బాగుండకపోవడము, డిసిప్లిన్ లేకపోవడము, ఏదో ఒకటి సంథింగ్. కానీ ఇక్కడ ఒక్కటే, ఇది ఈ బ్రాంచే కాదు, బంజారాహిల్స్లో ఉన్న బ్రాంచ్ కానీ ఎక్కడున్న సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, వచ్చిన కస్టమర్కి రెస్పెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒబేనెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ కించిత్తు తేడా లేకుండా ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఇట్స్ వెరీ టఫ్ యాక్చువల్లీ టు మెయింటైన్ లైక్ దట్. ఈ బిజినెస్ కన్నా సక్సెస్, ఆ లెగసీ అలా ఉండాలి అని అంటే కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలా కన్సిస్టెన్సీ లేని ఏ వ్యాపారం కూడా ముందుకెళ్ళదు. కన్సిస్టెన్సీ మీన్స్, ఇప్పుడు మనం వ్యాపారం పెట్టుకున్నాము ఇక్కడ, అయినాక కొన్ని రోజులు వ్యాపారం బాగా నడిచింది అనుకో, ఇంత వస్తుంది, ఎలాగో నడుస్తుంది కదా, మనం ఎందుకు దాని మీద రీఇన్వెస్ట్ చేయాలి అనే ఒక మైండ్ సెట్. నడవలేదనుకో, కాస్ట్ కట్టింగ్ అనే ఒక మైండ్ సెట్. ఈ రెండు విధాల సక్సెస్ అయినా రాంగ్ స్టెప్ తీసుకుంటారు చాలామంది. సక్సెస్ అవ్వకపోయినా పరిస్థితుల వల్ల ఇంకొక స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ రెండిటి వల్ల ఎన్నో బ్రాండ్స్, నేను పెట్టిన తర్వాత నా కాంపిటీటర్స్గా వచ్చి వాష్ అవుట్ అయిపోయాయి. ద రీజన్
ఫర్ మై సక్సెస్ ఈజ్ కన్సిస్టెన్సీ. అండ్ నా స్టాఫ్, నేను ఒక ఇంత స్ట్రిక్ట్ బాస్ని అయినా కూడా దాన్ని ఒక డిసిప్లిన్ కింద గౌరవించి అందరూ నాతో ఉండడము, ఇన్నేళ్ళు నాతో కలిసి ప్రయాణం చేయడము, నాకు ప్రతి కష్టంలోనూ ప్రతి సక్సెస్లోనూ వాళ్ళు షేర్ తీసుకోవడము. లాట్స్ ఆఫ్ పీపుల్, 90% ఆఫ్ మిర్రర్ స్టాఫ్ చాలా ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఒక 10-15 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు నాతో. అది ఊరికే మనం బెదిరిస్తేనో లేకపోతే ఉండాలంటేనో ఉండేది కాదు. అది మనసులో నుంచి వచ్చి తనకి ఒక ఫైనాన్షియల్ సపోర్ట్గా మిర్రర్స్ అనే ఒక వ్యవస్థ, ఒక సంస్థ వాడికి హెల్ప్ అవుతున్నప్పుడు సో డెఫినెట్గా ఆ లాయల్టీ ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ మై స్టాఫ్. అందుకే నాకు వాళ్ళంటే ప్రాణం. వాళ్ళంటే ప్రాణము. అండ్ వాళ్ళని నా కొడుకుని ఎలా చూసుకుంటానో వాళ్ళని కూడా అలాగే చూసుకుంటాను. అవును, అదే స్ట్రిక్ట్నెస్ ఉంటుంది. తప్పు చేస్తే బెత్తమెత్తుకుంటాను. సాయంత్రం మళ్ళీ స్నాక్స్ కూడా ఇస్తారు వెళ్ళి. స్నాక్స్ ఇస్తాను, మందు కూడా ఇస్తాను. We all sit and ఎన్నోసార్లు we all sit and have a drink all together. మా మేనేజర్స్తో అప్పుడప్పుడు చిల్ అవుతూ ఉంటాను. దట్స్ సో నైస్ అసలు. కానీ ఇంత ధైర్యం అసలు ఈ రోజుల్లో ఎవరు అసలు నిజంగా ఇంత ధైర్యంగా టీంని ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో మళ్ళీ అంతే ప్రేమ. వాళ్ళు ఇంత బాగా పనిచేశారు. ఆవకాయ పచ్చడి వేసి అన్నం ముద్దలు పెడతాను. అంటే వాళ్ళు ఒక విధంగా నా వీక్నెస్ కూడా వాళ్ళకి తెలుసు. తెలుసు వాళ్ళకి తెలియకుండా ఒక మనిషి మీద ఇష్టం లేకుండా స్టాఫ్ ఎన్ని రోజులు ఉండరు. ఎన్ని రోజులు ఉండరు. దే నో ఇన్ అండ్ అవుట్ ఆఫ్ మీ. నా కోపం తెలుసు, నా ప్రేమ తెలుసు, నా బాధ్యత తెలుసు వాళ్ళ పట్ల. ఎవ్రీథింగ్ దే నో. దే ఆర్ ద బెస్ట్. నేను చెప్తున్నాను కదా, నన్నే నమ్ముకొని ఎన్ని రోజుల నుంచి నాతో ఉన్న ప్రతి ఒక్కరికి నేను డెఫినెట్గా అవకాశం వస్తే మాత్రము ఏదో చేయాలనే తపనలోనే ఉన్నాను. ఐ విల్ డూ ఇట్. ఏంది అనేది చెప్పను కానీ బట్ ఏదో ఒకటి చేస్తాను. మీరు మనసులో తలుచుకుంటే సాధించింది ఏదీ లేదు. ఏదో ఒకటి తప్పకుండా చేస్తాను. ట్రూ, అన్డౌటెడ్లీ. కానీ మీకు బేసిక్గా చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా అభిమానం. అలానే మీరు మళ్ళీ రాజకీయాల్లోకి రాలేదు. అసలు లాస్ట్ ఎలక్షన్స్కి 2024 ఎలక్షన్స్కి మీరు ఎంత తాపత్రయపడ్డారో, బాబు గారు రావాలి, మళ్ళీ గొప్ప మార్పు రావాలి అంజలి అని చెప్పని మీరు చాలాసార్లు మీ అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. బాబు గారు ఎందుకు మీరు ఆయన అంటే అంత ఇష్టం చెప్పండి నాకు ఒకసారి. ఎందుకు ఇష్టం ఉండదండి ఆయన అంటే? చంద్రబాబు నాయుడు గారు అంటే ఎందుకు ఇష్టం ఉండదో చెప్పండి. మీకు ఇష్టం లేదా? అయ్యో, మీరు పార్టీ మారిస్తే ఒప్పుకొని మనందరికీ ఇష్టం. వి ఆల్ ట్రైడ్. మనం ఎంతో బాధపడ్డాము. తనకి అంత అన్యాయం జరిగినప్పుడు మన అందరం కూడా పోరాడాము. ఇన్ఫ్యాక్ట్ మన పరిధిలో మనం పోరాడాము ఆయన తన న్యాయం కోసం. అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి తెలియని వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఆయన డిసిప్లిన్ ఉన్న వ్యక్తి, చాలా ఒక విజనరీ. ఇది అందరికీ తెలిసిన మాటే. ఓకే, ఇప్పుడు స్ట్రిక్ట్గా ఉండే ఎవరికి నచ్చరు. అంటే దోచుకున్నంత అంటే బాగా నచ్చుతారు. కాదు, అది తప్పు అని చెప్పి కష్టపడితేనే మనము ఏదైనా సాధించగలము అనే నమ్మే ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సో మీరు ఇలా అడిగారు కాబట్టి నేను ఒక 10 years బ్యాక్, ఐ థింక్ నాట్ 10 years, 8-9 years బ్యాక్ చిన్న వర్డింగ్ నేను ప్లాన్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. చెప్పండి మాకోసం. నేను అది ఎన్నోసార్లు నేను బాబు గారికి రాద్దాం అనుకున్నాను, ఓకే, లేదా నేను వెళ్ళినప్పుడు కన్వే చేద్దాం అనుకున్నాను, లేదా ఎవరైనా ఇంటర్వ్యూలో అడిగితే చెప్దాం అనుకున్నాను. అడిగారు కానీ ఆ టైంలో అది నా మైండ్కి రాలేదు. రైట్. బట్ ఐ రియలీ వాంట్ టు టెల్ యూ దిస్. ప్లీజ్. అంటే ఒక చిన్న పోయిటరీ లాగా ఉంటుంది, బట్ ఎవ్రీ వర్డ్ ఇన్ దాట్ ఈస్ వెరీ ట్రూ. ఓకే, మనము పూర్వకాలంలో ఎత్తుకుంటే ఒక శ్రీకృష్ణుడు, ఒక అర్జునుడు, ఒక చాణక్యుడు, చంద్రగుప్తుడు, తిమ్మరుసు, శ్రీకృష్ణదేవరాయలు. వీళ్ళల్లో ఒకళ్ళ ఆలోచనకి ఇంకొకళ్ళు ఆచరణకి ప్రతీకలు. రైట్, ఎగ్జాక్ట్లీ. కానీ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయ రణరంగంలో ఆలోచన ఈయనే, ఆచరణ ఈయనే. రణము, రాజకీయము, సమరము, సంయమనముల సమగ్ర సంయుక్త రూపంగా ఎదిగి అశేష జన హృదయాల్లో ఒదిగిన శిఖరాగ్రస్థాయి నాయకులు
అవిశ్రాంత రాజకీయ శ్రామికుడు, నా అభిమాన పొలిటికల్ సూపర్ స్టార్, నన్ అదర్ దాన్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ చిన్న రిథమిక్ వర్డ్ అంటే దీనిలో మీకు ఏం చెప్పానంటే అవిశ్రాంత రాజకీయ శ్రామికుడు అంటే విశ్రాంతి ఎరుగని ఒక శ్రామికుడు. శ్రామికుడు ఎంత పెద్ద పదం అండి. ఎగ్జాక్ట్లీ నేను ఏం చెప్పాను అనేది నేను పోయిటరీ తెలిసిన ఆమెను కాదు, ఆయన మీద ఉన్న అభిమానంతో నేను ఒకరోజు నా ఫ్రెండ్ని నేను చాలా డిఫరెంట్గా డిఫైన్ చేయాలి బాబు గారిని, ఒక డిఫరెంట్ వేలో నేను ఆయనకి ఒక చిన్న డెఫినేషన్ రాసుకోవాలి అన్నప్పుడు తను కూడా 1-2 పదాలు దీనిలో చెప్పడం జరిగింది. సో దట్ ఈస్ వెన్ ఐ హ్యావ్ క్రియేటెడ్ మై ఓన్ రైటప్ అబౌట్ హిమ్. ఐ డోంట్ నో, ప్రాస అద్భుతంగా రాశారు, చాలా బాగా చెప్పారు. అసలు అందులో ఒక ఆవేశం ఉంది, ఒక ఇష్టం ఉంది, అభిమానం ఉంది, ఒక కష్టం ఉంది. అంటే ఇప్పుడు ఒక్క మాట చెప్తాను, మొన్న ఎలక్షన్ జరిగింది, రణము రాజకీయం అని ఎందుకు అడిగాను. ఫైటర్ అంటే ఆ ఏజ్లో 50 డిగ్రీల ఎండలో 53 డిగ్రీల ఎండలో ఆయన పోరాడిన విధానము, ఆయన ఫైట్ చేసిన విధానము, రణము రాజకీయము. రణము అంటే ఫైట్ చేశాడు, కానీ రాజకీయం చేయకపోతే రాజకీయవేత్త ఎలా అవుతాడు? ఆల్ దీస్ థింగ్స్, ప్రతి వర్డ్ సమరము, సంయమనము. అంటే సంయమనం పాటిస్తాడు. అందరిలాగా గెలవంగానే అది పగలగొడదాం ఇది పగలగొడదాం అనే కాదు, డెఫినెట్గా. కానీ నేను బాబు గారికి ఒకటే చెప్తున్నాను, సార్ ఎవరిని వదలద్దు, అది మాత్రం. ఎందుకంటే అంత పెద్ద రాజకీయ చరిత్ర ఉన్న ఒక వ్యక్తిని కనీసం వయసు కూడా చూడకుండా అలా చేశారు అని అంటే దట్స్ నాట్ కరెక్ట్. అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? బికాజ్ ఐ హ్యావ్ అ వెరీ గుడ్ రిలేషన్ విత్ ద ఫ్యామిలీ. ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ దట్. అండ్ నాకు ఎవరితో కూడా నాకు ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. ఆయన తెలుసు అన్న ఒక ఫీలింగే ఇట్ ఈస్ మోర్ దెన్ $1 million టు మీ. ట్రూ. $1 billion టు మీ, దట్స్ మోర్ దెన్ ఇనఫ్. సార్ ఎక్కడైనా కనపడినప్పుడు విజయలక్ష్మి అని గుర్తిస్తారు చూడండి, అది చాలు. నేను ఇదే రాజకీయం అంటే నా పర్సనల్ లైఫ్ని తీసుకుపోయి నేను బయట పెడదామని అనుకోవట్లేదు. ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది. ఇవాళ రేపు ఎవరికి ఉంది? ఉన్న కొద్దిమంది కూడా వాళ్ళు వాళ్ళే వెళ్ళి వాళ్ళు స్క్రీన్ మీద పెట్టుకొని వాళ్ళ ప్రతి లైఫ్ని అందరికీ తెలిసేలా చేసుకుంటున్నారు. నా లైఫ్ నేను బతుకుతానండి మహారాణిలాగా, నన్ను ఎవడు ఎందుకు క్వశ్చన్ చేసేది? అండ్ పొలిటికల్లో వచ్చినప్పుడు నువ్వు ప్రజాస్వామ్యం నిన్ను ఎన్నుకుంటుంది అండ్ నువ్వు ప్రజల మనిషివి. అలాంటప్పుడు నువ్వు చాలా బాధ్యతగా పనిచేయాలి. అన్ఫార్చునేట్లీ ఇవాళ రేపు ఉన్న రాజకీయాల్లో అన్ని పర్సనల్ లైఫ్ని బయటికి లాగడము, లేకపోతే ఇది మిక్సప్ చేయడము అన్నీ ఎక్కువైపోయాయి. నాకున్న ఈ చిన్న లైఫ్లో నా ఫ్యామిలీ, నేను, నా వ్యాపారము, నా స్టాఫ్, మేమందరం సంతోషంగా, మేమందరం హ్యాపీగా ఉండగలిగితే నాకు మోర్ దెన్ ఇనఫ్. మీరు ప్రపంచాన్ని క్రియేట్ చేసుకున్నారు, ఆ ప్రపంచం హ్యాపీగా ఉంటే చాలు అనుకుంటారు. నా ప్రపంచంలో నేనే మహారాణి. సో నాకు ఇంకా వేరే ఎందుకు చెప్పండి. అవును, ఐ డోంట్ నీడ్ ఇట్. అండ్ ఎస్, ఎప్పుడు బాబు గారు గుండెల్లో ఉంటారు. హీఈస్ అ ఫైటర్, హీఈస్ అ లీడర్. సో నేను చాలా వీరాభిమానిని బాబు గారికి. నేను కలిసినప్పుడు ఆయన అన్నాను ఏంటంటే, సార్ రెవల్యూషన్ స్టార్ట్ అవుతుందా, మళ్ళీ మీరు రెవెంజ్ తీర్చుకుంటారా అని అడిగితే, టైం లేదు అంజలి, దానికి టైం లేదు. ఎందుకంటే అంత నష్టాల్లో ఉంది, ఖజానా ఖాళీ ఉంది, ఎన్నో పనులు చేయాల్సినవి ఉన్నాయి. అందుకే కదా మేము చెప్తున్నాం సార్ ఎవరిని వదలద్దు అని. ఆయన చేయరండి. ఆయనకి ఎంతసేపటికి పువర్ని అంటే అందరికీ హెల్ప్ ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎలా చేస్తే మనం అప్పుడు 2020 అన్నప్పుడు ఏమన్నారు అందరూ, అబ్బో ఈయన 20 ఏళ్ళ ముందే రాశారు. ఇప్పుడు మనం 2024లో ఉన్నాం. సరే, నవ్విన నాప్చేనే పండుతుంది. ఇంకా మనం దాన్ని ఒకటే డెవలప్మెంట్కే టైం సరిపోదమ్మా, సరిపోదు. ఇంకా ఎక్కడ టైం ఉంది అనేసారు. ఎవ్రీబడి నోస్ దట్ ఆంధ్ర ఈజ్ ఇన్ అ వెరీ బ్యాడ్ షేప్. అండ్ బాబు గారు లాంటి ఒక మంచి లీడరు అవసరము, ఆయన నీడ చాలా అవసరం ఆంధ్రప్రదేశ్కి. ఎస్పెషల్లీ 2024లో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ నిలబడిన క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వెల్ ఎడ్యుకేటెడ్, అంటే అదర్ పార్టీస్ లాగా బూతులు తిట్టి మిగతా ఫ్యామిలీ మెంబర్స్ని తిట్టేలా కాకుండా చాలా ఎలిగెంట్గా,
చాలా పద్ధతిగా వాళ్ళు డిగ్నిఫైడ్గా ఉన్న వాళ్ళు తిట్టాలన్న మా బాబు గారు తిట్టినరండి. ఉన్న క్యాండిడేట్స్ ఎక్కువ ఉన్నారు మ్యామ్ యాక్చువల్లీ. ఆయన తిట్టినా మా బాబు గారు తిట్టినారు. సో బేసిక్గా అదే చెప్తున్నాను. ఇప్పుడు లేదు మీరు ఎదుటి వ్యక్తి మిమ్మల్ని ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు వాళ్ళలాగా మనం లేదు, ఆయన బ్రాటప్ వేరు, ఆయన డిసిప్లిన్ వేరు, ఆయన విజన్ వేరు, ఆయన అప్రోచ్ టువర్డ్స్ పాలిటిక్స్ వేరు. సో ఇన్ని ఉన్నప్పుడు వేరే వాడిని ఎందుకు ఫాలో అవుతాడు? అన్నిటికీ పవర్ కావాలి కాబట్టి పవర్ కోసం ఫైట్ చేశాడు. ఈజ్ అన్ ఇంటెలిజెంట్ మ్యాన్. ఆయన్ని ఎవ్వరు ఏం చేయలేరు. ఆయన బ్రతుకున్నన్ని రోజులు ఈజ్ అ గ్రేట్ లీడర్ అండ్ దట్స్ అబౌట్ ఇట్. ఎవరు ఏం చేయలేరు. కానీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత అది మెన్ అయినా విమెన్ అయినా ఇంత గుర్తింపు వచ్చి ఇంత సంపాదించిన తర్వాత జనాల్లో ఇంత ఆదరాభిమానాలు పొందిన తర్వాత రాజకీయాలే నెక్స్ట్ స్టెప్లా చేసుకుంటారు. మీరు అటువైపు ఎందుకు వెళ్ళలేదు అసలు? లైక్ అన్ని ఇంటర్వ్యూలో చెప్పినట్టు నాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి. ఐ మీన్ బాబు గారు కూడా ఒక రోజు ఇలాంటి వాళ్ళు రావాలమ్మా పాలిటిక్స్లోకి అన్నారు. ఒక జనవరి 1st ఐ స్టిల్ డూ రిమెంబర్. నో, నా పర్సనల్ లైఫ్, నా ఫ్యామిలీ అగైన్ ప్రయారిటైజ్ చేస్తే నా ఫ్యామిలీ నాకు ఇంపార్టెంట్. నాకు పవర్ ఎందుకు? నాకు ఎందుకు పవరు? నేను ఆల్రెడీ ఐఎమ్ సర్వింగ్ పువర్. పేదవాళ్ళకి నేను ఆల్రెడీ నాకున్న దాంట్లో నేను 10 రూపాయలు నేను పేదవాళ్ళకి ఇస్తున్నాను, పేదవాళ్ళని చూసుకుంటున్నాను, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నాను, వాళ్ళకి భోజనం పెడుతున్నాను, బట్టలు కావాలంటే ఇస్తున్నాను, ఎవ్రీథింగ్ వాళ్ళ నీడ్స్ అన్ని చాలా మందిని ఫుల్ఫిల్ చేస్తున్నాను. ఇంక దేనికి పాలిటిక్స్? దేనికి? 10 మంది సెల్యూట్ కొట్టడానికా? ఆల్రెడీ మీరు కొడుతున్నారు కదా. నాకు ఆల్రెడీ కొడతారు కదా. అందరూ అమ్మ అమ్మ అని చూస్తారు, అమ్మ పిలుస్తారు, విజయమా అని పిలుస్తారు. సో జయలలిత అమ్మకి ఎంత రెస్పెక్ట్ చేస్తారో నాకైతే సగం రెస్పెక్ట్. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. అన్డౌటెడ్లీ ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. డబ్బు ఉండడం ఒక ఎత్తు, లైఫ్ని ప్లాన్డ్గా అందంగా ఎంజాయ్ చేయడం అనేది ఒక ఎత్తు. మీ ఉద్దేశ ప్రకారం మీ లైఫ్ని మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు? లైఫ్ని ఎంజాయ్ చేయడం అంటే ఏంటి మీ ఉద్దేశ ప్రకారం? ఎంజాయ్ చేయడం అంటే లైఫ్ని ఒక సిస్టమేటిక్ వేలో లీడ్ చేయడం. అంటే దేన్ని మిస్ అవ్వకూడదు. ఎవ్రీ డే ఈజ్ సో వెల్ ప్లాన్డ్. ప్రతిరోజు ప్లాన్ చేసుకోవాలి. దేన్ని మిస్ అవ్వకూడదు. ఫ్యామిలీలో వాట్ ఎవర్ ఐ డూ ఇన్ ద మార్నింగ్, పొద్దున్నే లేస్తాను. సో నా లిటిల్ ఎక్సర్సైజ్ ఐ డూ. అంటే ఇప్పుడు చేయట్లేదు, కొంచెము ఈ మధ్య సిక్ అయ్యాను, బట్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ అగైన్. రైట్. పొద్దున్నే లేచి ఇల్లు, వంట, ఎవరెవరి వాళ్ళకి వర్క్ డెలిగేషను, దాన్ని ఐ కాల్ మై సలాన్స్. ఈరోజు ఏంటి మా వర్క్ ప్లాన్ ఏంటి ఈరోజు, ఇవన్నీ డిస్కస్ చేసుకోవడము. బై దెన్ వంట అయిపోతుంది. షార్ప్ 12:30కి 100% లంచ్ చేస్తాం మా ఇంట్లో. భోజనం చేసినాక ఎవరి పనులకు వాళ్ళకి వెళ్ళిపోతాం. ఎర్లీ లంచ్ చేస్తాం మేము. దెన్ వీ వర్క్ టిల్ ఈవినింగ్. సో మార్నింగ్ కూడా ఐ టేక్ కేర్ ఆఫ్ ద హౌస్ అండ్ మై హస్బెండ్, చిల్డ్రన్ దే గో టు ఆఫీస్. బట్ నేను మాత్రం ఇంట్లోంచి మధ్యాహ్నమే వెళ్తాను. ఫర్ మీ మై హౌస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా ఇష్టం నా ఇల్లు అంటే. నాకు ఇల్లు చూసుకోవడము, ఇంట్లో అన్నీ చూసుకోవడము చాలా ఇష్టము. సో అవన్నీ అయిన తర్వాత మాత్రమే నేను మధ్యాహ్నం వెళ్తాను. నా 2 little dogs are there. ఓకే. సో నాతోనే ఉంటాయి. నా అమ్మని వదిలి ఒక నిమిషం ఉండవు అవి. సో వాటిని ముద్దు చేస్తూ ఉంటాను. పోదాంలే, ఇంకా 5 నిమిషాల తర్వాత పోదాంలే అని 1 గంట 2 గంటలు వాటిని ముద్దు చేయడమే సరిపోతుంది. మై డాగ్స్ లోకి అండ్ టిల్లు. అచ్చా, లోకి అండ్ టిల్లు ఉన్నారా ఇప్పుడు ఇక్కడ? వాళ్ళిద్దరు ఉన్నారు. పైన ఉన్నాయా? వచ్చారంటే మిమ్మల్ని నన్ను ముట్టుకొనియరు, నా దగ్గరికి రానియరు. దే ఆర్ వెరీ పొసెసివ్ ఆఫ్ మీ. మీలానే ఉన్నారైతే? ఎవరిని రానియరు, మా హస్బెండ్ కూడా రానియరు. ఓన్లీ మీ అండ్ మై డాటర్ ఇన్ లా ఓకే మా ఇద్దరిని టేక్ కేర్ చేస్తారు, టాలరేట్ చేయగలుగుతారు. అదర్వైజ్ నో. ఎస్పెషలీ మీ గురించి చెప్పాలి అని అంటే, ఒకవైపు భక్తి, ఇంకోవైపు ఫ్యామిలీ, ఇంకొక వైపు సక్సెస్ఫుల్ బిజినెస్. కానీ వీటన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేయాలి. అన్నింటికీ అందరికీ టైం ఇవ్వాలి. చాలా మెంటల్ ప్రెషర్ ఉంటుంది. అవన్నీ కూడా కంట్రోల్ చేసుకుంటూ బ్యాలెన్స్డ్గా లైఫ్ని లీడ్ చేయడం అంటే చాలా కష్టం కదండి యాక్చువల్లీ. అస్సలు లేదు, అసలు కష్టం లేదు. ఏముంది కష్టం? కష్టాన్ని ఇష్టంగా చేసామనుకో, పని మనం చేసే విధానం, మనము ఏ పనినైనా ఎంత ఇష్టపడి చేస్తున్నామో అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది.
నా వ్యాపారం చూసుకోవడం నాకు ఇష్టం, నా ఇల్లు చూసుకోవడం నాకు ఇష్టం, నా పిల్లల్ని చూసుకోవడం ఇష్టం. ఎవ్రీథింగ్ ఐ నో. ఇష్టంతో చేస్తాను. ఇష్టంలో కష్టం ఎక్కడ ఉంటుంది? ఉండదు. కానీ ఒక పట్టుదల ఏంటి మీలో యాక్చువల్లీ? అయ్యో, బర్నింగ్ డిజైర్ అండి. నేను నేను పల్లెటూరులో పుట్టాను. నేను చిన్న విలేజ్ నుంచి వచ్చాను. నేను పుట్టిన దగ్గర నుంచి బర్నింగ్ డిజైర్ నాకు. ఐ వాంట్ బికమ్ సమ్ వన్ ఇన్ లైఫ్. అందుకే చెప్తున్నాను, చిన్న ప్లెజర్స్ కోసము డ్రీమ్స్ని నెగ్లెక్ట్ చేయొద్దు. చిన్న యూ హ్యావ్ టు మన 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 కళల్ని కోసం మనము ట్రై చేస్తూనే ఉండాలి. యూ హ్యావ్ టు డ్రీమ్ బిగ్. తెలుసో తెలియకో చిన్నప్పటి నుంచే ఐ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. ఐ వాంట్ బికమ్ సమ్ వన్ ఇన్ లైఫ్. అ బర్నింగ్ డిజైర్, కసి అలాగే ఉండిపోయింది. దానికి తగ్గట్టు అమ్మ వెరీ స్ట్రిక్ట్ మదర్. అండ్ డబ్బులు ఉన్నా బట్ అంత లావిష్గా ఏం పెంచలేదు మమ్మల్ని. సో వీ కేమ్ అండ్ ఐ లర్న్డ్ అండ్ యు నో దట్ ఐ వర్క్డ్ విత్ రామనాయుడు సార్. అండ్ ఎంతోమంది సెలబ్రిటీలతో చిన్న వయసులో నేను మేనేజ్ చేశాను. మొత్తం అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ, ఒక బాలీవుడ్ స్టార్స్ అయితే ఏమి, టాలీవుడ్ స్టార్స్ అయితే ఏమి, తెలియని వాళ్ళు లేరు, చూడని వాళ్ళు లేరు. నన్ను నేను చేసే ఆ వర్క్ని మెచ్చుకొని వాళ్ళు లేరు. అంత చిన్న వయసులో పెద్ద బాధ్యతగా రామనాయుడు స్టూడియోని చూసుకోవడము, ఇవన్నీ కూడా దేవుడిచ్చిన అవకాశం అండి. దేవుడిచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నా, ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నా. అలా వస్తుందంటే అలా గ్రాప్ చేసి దెన్ రైట్ టైంలో రైట్ ఆపర్చునిటీ వచ్చింది. అగైన్ మళ్ళా నేను అస్ట్రాలజీ సైడ్ వెళ్తే ఐఎమ్ లెర్నింగ్ అస్ట్రాలజీ. ఐ లెర్న్డ్ అస్ట్రాలజీ బట్ సగంలో ఆపేశాను. ఆఫ్ కోర్స్ వేదిక్ అస్ట్రాలజీ. నేను మరి మన జీవితము ఈజ్ డిజైన్డ్ బై 9 planets. వేదిక్ అస్ట్రాలజీ ఎప్పుడు అంటే చాలామంది నమ్మకపోవచ్చు, బట్ నేను నమ్ముతాను. అగైన్ సో నేర్చుకుంటున్న సమయంలో మా గురువుగారు చెప్పారు, నేర్చుకోవచ్చు కానీ బట్ నువ్వు నాకేంటంటే అస్ట్రాలజీ నేర్చుకొని నా ఫ్రెండ్స్ ఒక 10 మందికి నేను హెల్ప్ అయితే చాలా బాగుంటుంది. దో నాకు కమర్షియల్గా చేయాల్సిన అవసరం లేదు. సో చెప్తే బాగుంటుంది అనే దీనిలో నేను అస్ట్రాలజీ నేర్చుకోవడం జరిగింది. కాకపోతే మా గురువుగారు అన్నారు, నువ్వు అస్ట్రాలజీ వేరే వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళకి ఏదైనా చెడు ఉన్నప్పుడు అది నీకు నెగిటివ్ వైబ్ ఇస్తుంది. సో ఇప్పుడు ఎలాగైతే పూజారి మన పాపాలన్నీ తీసుకొని చెప్తారు, మామూలు ఎడంకాలు బొట్టన వేల్లో ఉంటాయంట, మనం చేసిన చెడంతా పూజారి తీసుకెళ్తారు. సో ఇన్ ద సేమ్ వే అస్ట్రాలజర్కి కొంచెం ఆ నెగిటివ్ వైబ్స్ ఉంటుంది అని చెప్పి మా గురువు చెప్పగానే మానేసా. మనకెందుకు, ఏదో అది వ్యాస్ట్ సబ్జెక్ట్, అది చాలా పెద్ద సబ్జెక్ట్, నేర్చుకుందామని. బట్ నేర్చుకున్నంత వరకు చాలా బాగా నేర్చుకున్నాను. ఎంజాయ్ చేశాను. దాని తర్వాత ఆపేశాను. అతి తక్కువ మందిలో మీలో ఉన్న కసి, పట్టుదల, డిజైర్ అనేది నేను చూస్తూ ఉంటాను. నేను ఒక చార్టర్ ఫ్లైట్లో దిగాలి, నాకు ఇంతమంది ఒక సెక్యూరిటీ ఉండాలి, నా కార్ డోగడోకలు తీయాలి, నేను వచ్చానంటే నమస్తే ఎలా పెట్టాలి. ఇది వెరీ ఫ్యూ, 100 మందిలో ఒకళ్ళనో ఇద్దరిని చూశాను. సో మీ విషయంలో అసలు అంత పెద్ద స్థాయిలో ఒక మనిషి ఆలోచించాలంటే, ఒక విలేజ్ నుంచి వచ్చిన ఒక అమ్మాయి, ఎంతో జెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా డిస్క్రిమినేషన్ కూడా ఉండొచ్చు అప్పటి రోజుల్లో, మీరు సిటీకి వచ్చిన కొత్తల్లో సంగతి. ఎందుకు అలా అంత కసి పట్టదని, ఎందుకు మీకు ఏం సాధించాలనుంది? ఏం సాధించాలి అనేది కాదు, అందరూ పుడతారు, అందరూ చచ్చిపోతారు, మధ్యలో మనం ఏం చేసాం అనేది ఇంపార్టెంట్ కదా. ఎందుకు భగవంతుడు ఇచ్చిన, మనమేమి గేదెలాగో లేకపోతే ఇంకో వేరే యానిమల్ లాగో పుట్టలేదు కదా. మనకి చక్కగా వాక్చాతుర్యం ఇచ్చాడు, ఒక అందం ఇచ్చాడు, తర్వాత ఒక మనిషి మానవత్వం, ఇవన్నీ కూడా మనకు ఒక హార్ట్ ఇచ్చాడు, ఆలోచించడానికి బ్రెయిన్ ఇచ్చాడు. ఇన్ని ఉన్న మనము ఎందుకు చేయకూడదు? ఏం మీరు అనుకుంటే మీరు చేయలేరా? యు ఆల్సో మీరు చేయలేరా? మీరు జీవితంలో ఎన్నో సాధించారు మీరు కూడా. ఐ నో అబౌట్ యూ అంజలి, యూ ఆల్సో డిడ్ సో మచ్ ఇన్ లైఫ్. ఐ నో యువర్ స్ట్రగుల్స్, ఐ నో యువర్ సక్సెస్, ఐ నో యువర్ అన్నీ నాకు తెలీదా? మన అందరం కూడా పవర్ఫుల్ ఉమెన్, మన అందరం కూడా ఎవరి ఫీల్డ్లో వాళ్ళము వీఆర్ బీయింగ్ సక్సెస్ఫుల్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేను దాన్ని ఇప్పుడు నాకు వీళ్ళు తెలుసు, వాళ్ళు తెలియని వాళ్ళు అంటూ ఎవరు లేరు. యూనో మిరర్స్ ద్వారా మేము
the top politicians, the entire film industry people and top businessmen, వీళ్ళందరూ ఎవ్రీడే ఐ కీప్ మీటింగ్ సో మెనీ పీపుల్. నాకు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందంటే, మీ దగ్గరికి సపోజ్ ఒక అకేషన్కి ఒక 1000 మంది వచ్చారనుకోండి, 1000 మంది కూడా మీ దగ్గర ఎంతో హాయిగా సంతోషంగా ఆ ఫ్రెండ్లీనెస్ తోటి మాట్లాడి ప్రశాంతంగా వెళ్ళిపోతారు. ఎవరితోటి ఎలాంటి కొంచెం డిఫరెన్సియేషన్ కూడా మీకు ఉండదు. ఫ్రెండ్షిప్ని అలా మెయింటైన్ చేయడం ఎలా సాధ్యం అవుతుంది? నాకు ఇంకొకటి కూడా చెప్పాల్సింది అంటే, ఫ్రెండ్ అని ఎవ్వరూ థిక్ ఫ్రెండ్స్ లేరు. అగైన్ ఐ నో, ఎందుకంటే అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి చేసిన అవసరం అనుకుంటారు తప్ప ప్రేమ అనుకోరు చాలామంది. అది చాలా లేట్గా రియలైజ్ అయ్యా విత్ కపుల్ ఆఫ్ పీపుల్. నేను రియలైజ్ అయ్యాను. అది వాళ్ళ కర్మకు వదిలేస్తాను. ఎందుకంటే మంచితనాన్ని చేతకంతనం అనుకోవడము ఎంతవరకు కరెక్ట్? ఎగ్జాక్ట్లీ. సో అది కాకుండా నా వెల్ విషర్స్ లైక్ యూ సెడ్, ఒక 1000 మంది నేను ఏదైనా ఫంక్షన్కి పిలిచినప్పుడు వచ్చిన వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా హూ ఈజ్ హూ, అంత పెద్దవాళ్ళు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్, నేను వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్, ఎలాంటి ఫేవర్స్ తీసుకోకపోవడం వల్లనే ఇంతమందితో ఇంత మంచిగా ఇన్ని ఇయర్స్. ఎగ్జాక్ట్లీ. ఒక చిన్న అవసరమైతే నేను చేస్తాను, కానీ నేను ఎవరిని ఇప్పటి వరకు నాట్ ఈవెన్ అ స్మాల్ ఫేవర్ ఐ హ్యావ్ ఆస్క్డ్. ఎప్పుడు అడగను అసలు. ఐ హ్యావ్ నథింగ్, ఐ హ్యావ్ జీరో హిస్టరీ అబౌట్ ఇట్. జీరో హిస్టరీ. కుదిరితే పెడతాను తప్ప ఎవరిని అడగనైతే అడగను. నిజం. కానీ ఇంత మంచి మా ఆయన అడగను ₹1 కూడా. ఆయన 100 రూపీస్ ఇవ్వలేదనే కదా ఇంత పెద్ద ఎంపైర్ క్రియేట్ చేశాను. ప్రీవియస్ ఇంటర్వ్యూస్ లో చెప్పారు, అందుకని నేను మళ్ళీ చెప్పనండి. ఎందుకంటే మా ఆయన చాలా ఫీల్ అయ్యాడు లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పానని. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆయన 100 రూపీస్ నేను అడిగితే ఎందుకు అన్నాడు. అందుకే నేను మిర్రర్ స్టార్ట్ చేశాను. ప్రతిదీ కూడా ఒక చెడును కూడా ఒక మంచిగా మలుచుకోవడము, ఒక్కొక్కరికి ఇట్లాంటి టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి లైఫ్లో. మేము పిల్లలు బాగా చిన్నపిల్లలు, మా వాడు పుట్టినప్పుడు 2007-2008 ఖైరతాబాద్ ఒక డబుల్ బెడ్రూమ్ ఇంట్లో రెంట్కు ఉండేవాళ్ళం. జస్ట్ మీరు ₹100 అంటే గుర్తొచ్చింది. నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఈ విషయాలు చాలా మంది జెంట్స్ అర్థం చేసుకోలేరండి నిజంగా. చెప్పులు పెట్టుకోండి, 2 బెడ్రూమ్ ఫ్లాట్, అక్కడే చంటి పిల్లాడికి ఉయ్యాలు వేసాం, టీవీ అక్కడే ఉంది, డైనింగ్ టేబుల్ అక్కడే ఉంది, సిస్టమ్ అక్కడే ఉంది. చాలా అంత కంజెస్టెడ్గా ఉన్న ఏరియా. మీ నంబరు 1050 SFT ఆ ఫ్లాట్ 2007లో. చెప్పులు పెట్టుకోవడానికి ప్లేస్ లేదని రోడ్డు మీద ఐరన్ చువ్వలతో వేస్తారే ₹150 2008లో. ₹150 పెట్టి, జీతం అప్పుడే పడింది అకౌంట్లో, జీలో పనిచేస్తున్నప్పుడు నేను ₹150 పెట్టి చెప్పుల స్టాండ్ ఇంటికి తీసుకొస్తే లాగి పెట్టి చెప్పులు ఇలా కొట్టి, ₹150 నన్ను అడగకుండా నువ్వు ఎందుకు ఖర్చు పెట్టావు? ఎవరినడికి ఖర్చు పెట్టావు నువ్వు? నేనేం వేస్ట్ చేయలేదు అక్కడ. చెప్పుల స్టాండే కొన్నది, నీకు వస్తువు కనపడుతుంది, ₹150 నేను ఖర్చు పెట్టకూడదా? సంపాదించినా కూడా ₹1 ఖర్చు పెట్టకూడదు. నీ సక్సెస్కి నా సక్సెస్, నాకు ₹100, నీకు ₹150. కానీ ఎందుకని లేడీ ఎంత సంపాదించినా ఎంత పేరున్నా భలే బాధేస్తుందండి. ₹1 ఖర్చు పెట్టడానికి. ఇది మొదటి నుంచి ఉన్నదే కదా, సప్రెస్ చేయడము అలవాటే కదా మన సొసైటీలో. వెరీ ట్రూ. యాక్చువల్లీ పెంచడం అండి. ఇప్పుడు నేను అందరూ ఇప్పుడు అన్నీ మాట్లాడుతూ ఉన్నారు. మొన్న జరిగిన కోల్కతా విషయం కానీ ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా. అసలు పెంపకం ఇప్పుడు అది చేసింది ఒక మగవాడిని వాళ్ళ అమ్మ సరిగా పెంచుంటే ఇంతవరకు రాదు కదా. అది ఇంట్లోంచే వాళ్ళు స్టార్ట్ చేసి చేయాలి. అది రెండోది, అమ్మాయి కూడా ఇప్పుడు ఏంటి ఎక్స్ట్రీమ్స్ ఉన్నారు, అయితే ఇటు కాకపోతే అటు. ఇప్పుడు దిశ వరకు మనం ఎత్తుకున్నట్లయితే ఆ అమ్మాయికి 10 గంటల ఈవినింగ్ అప్పుడు పంక్చర్ వేయిస్తాను నేను వెళ్ళినప్పుడు బాగానే ఉండే కదా బండి, వచ్చినాక పంక్చర్ వేయిస్తానని ఒక లారీ డ్రైవరు క్లీనర్ అడిగినప్పుడు నమ్మింది. అంటే ఆ ఇంట్లో ఎంతసేపటికి ఆ అమ్మాయిల్ని ఎక్స్పోజర్ లేకపోవడము, వాళ్ళని ఇంట్లోనే పెట్టి ఒక డాక్టర్గా పుస్తకాలు చదివింది కానీ సమాజాన్ని చదవలేకపోయింది ఆ అమ్మాయి. ఇంట్లో వాళ్ళని వాళ్ళు కాపాడుకునే అంత నేర్పించాలండి. అంతేగాని అమ్మాయిని అబ్బాయిలా పెంచాము అని
కొందరు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి చేయాలి. అమ్మాయిలాగే ఉండాలండి. మనం ఉండేది భారతదేశంలో కదా. ఎగ్జాక్ట్లీ అప్ టు సమ్ ఎక్స్టెంట్ నేను విమెన్ ఎప్పుడు సపోర్ట్ చేస్తాను. అది నేను 100% నేను వాళ్ళతోనే ఉంటాను. నేను వాళ్ళ సపోర్టర్ని. కానీ ఇప్పుడున్న దాంట్లో ఎస్పెషలీ మన ఈ ఇన్స్టాగ్రామ్లు అది ఇది అన్నీ చూస్తుంటే అసలు ఆడపిల్ల అనుకోవా, అది ఎక్కడ పోయాయి ఇవన్నీ కదా అసలు కదా. కొంచెము ఉండాలి. ఇంత కాంపిటేటివ్ వరల్డ్లో వాళ్ళు కూడా పాపం పరిగెత్తాలి, కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలి. బట్ కొందరు వాళ్ళకి ఎట్లా అయిపోయిందంటే మెచ్యూరిటీ లేకుండానే ఎక్స్పోజర్ ఎక్కువ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మెచ్యూరిటీ ఉంటే ఇది ఎక్కడ పెట్టాలి, ఇది ఏం చేయాలి, ఇది ఎంతవరకు చేయాలి అనే మెచ్యూరిటీ రాకముందే 11 years 12 years 13 years అందుబాటులో ఉండడము, సోషల్ మీడియా చాలా డిఫరెంట్ వేలో వాళ్ళ మైండ్ సెట్, తెలుసుకోకూడని విషయాలు తెలుసుకోకూడని వయసులో తెలుసుకోకూడని వయసులో ఇవన్నీ తెలుసుకోవడము ఇవన్నీ కూడా ఉంది. బట్ ఎస్పెషల్లీ ఐ రియలీ రిక్వెస్ట్ ఎవ్రీ పేరెంట్ బిడ్డల్ని కనడమే కాదు వాళ్ళని పెంచే విధానంలో వాళ్ళకి ఎంతవరకు ధైర్యం నూరిపోయాలి, ఎంతవరకు అమ్మాయి ఎలా ఉండాలో అది ఏంటి అని అది ఉంది, అది నేర్పించాలి. అది కాకుండా శాంతం సర్ప్రెస్ చేయకూడదు. నువ్వేంటి అమ్మాయి బయటకు పోకూడదు, ఆడది అబల కాదు సబల, ఇవన్నీ కాదు. రైట్ వేలో పెంచాలి. ఎంతవరకు వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వకూడదు, ఇవన్నీ కూడా. ఇదేం చెప్తారంటే మళ్ళా తిరిగి దానికే వస్తుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చింది, అందరు కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అమ్మాయి తనని తను ప్రొటెక్ట్ చేసుకోగలగాలి. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి అంత ధైర్యం వాళ్ళకు ఉండాలి ఇవాళ రేపు. కానీ మ్యాన్ ఈజ్ అ పవర్ఫుల్, బలం మగవాడి దగ్గర ఎక్కువ ఉంటుంది కదండి ఆడవాళ్ళ కన్నా. అందుకే ఎప్పుడు కూడా ఆ ఒంటరితనము, ఎప్పుడు కూడా లోన్లీనెస్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. సో లోన్లీగా ఉండే ప్లేసెస్కి పోకపోవడము, ఎప్పుడున్నా ఒక గ్రూప్తో ఉండడము, శాంతం దబ్బున ఎవరిని పడితే వాళ్ళని నమ్మేయడము, ఇవన్నీ కూడా వీటి నుంచి బయటపడాలి విమెన్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నిజంగా మాట్లాడుకుంటే ఇదే లేదు, ఒక రిథమిక్గా చెప్పాలి, లేకపోతే ఇది చేయాలి అని అంటే సో వీ కెన్ డూ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. బట్ అమ్మాయి పెంపకంలో మార్పు రావాలి, తల్లిదండ్రులు అమ్మాయిలను పెంచే విధానంలో మార్పు రావాలి. ఇవన్నీ కూడా ఒక తల్లిదండ్రుల బాధ్యత అయితే తీసుకోవాలి. నేను ఆల్మోస్ట్ 1 week నుంచి వెరీ డిప్రెసింగ్ అది చూసిన దగ్గర నుంచి. అంటే ఒక సైడ్ బాధ, ఏంటి వాట్ ఈస్ గోయింగ్ ఆన్, ఏంటి ఇవన్నీ, చిన్నపిల్లలు ఏంటి. ఇప్పుడు చిన్నపిల్ల అనుకో దానికి తెలియదు పాపం, అలాంటి వాళ్ళని డెఫినెట్గా హ్యాంగ్ చేయాలి. దట్ ఈస్ నాట్ ద థింగ్. కానీ చిన్నపిల్లల్ని ఇవాళ రేపు ఏం చేస్తున్నారు, డ్రైవర్తో పంపించేయడము, బికాస్ బిజీ షెడ్యూల్స్. వీళ్ళు మాత్రం ఏం చేస్తారు, వాళ్ళు సొసైటీతో కంపీట్ చేస్తారా, లేకపోతే పిల్లల్ని చూసుకుంటారా, పిల్లల్ని కనకపోతే పిల్లల్ని కనలేదంటారు. కంటే చూసుకోవడానికి వాళ్ళ దగ్గర సమయం లేదు. ఎవ్రీబడి హ్యాస్ టు వర్క్ హార్డ్ టు ఎర్న్ అండ్ లివ్. నిజంగా ఇలాంటి ఒక సమాజంలో, ఇలాంటి ఒక టఫ్ సమాజంలో సేమ్ టైం మన భారతదేశంలో ఉన్నాం కాబట్టి మనకు విలువలు, పద్ధతులు, పట్టింపులు ఇవన్నీ చాలా ఉన్నాయి కాబట్టి, మన కల్చరే వేరు కాబట్టి అన్నిటినీ ఎంజాయ్ చేయాలండి ఒక ఆడపిల్ల, అన్నిటినీ ఎంజాయ్ చేయాలి. తల్లిదండ్రులు కూడా అలాగే పెంచాలండి. మొన్న నుంచి ఆలోచించుకున్నా, ఇది నా ఒపీనియన్, ఇది కాంట్రవర్షియల్ ఒపీనియన్ కాదు, నేను ఎవరినో కించపరచడానికి కాదు. మన ఇంట్లో స్టార్ట్ అవ్వాలి, మన పిల్లలతో స్టార్ట్ అవ్వాలి. అమ్మ నువ్వు 10 గంటల తర్వాత వస్తే తప్పు అంటే తప్పు అనే చెప్పాలి. ఇప్పుడు మీకు ఆడపిల్ల లేదు, మీకు ఆడపిల్లలు ఉంటే ఏం చెప్పేవాడు అమ్మాయికి, చెప్పండి నాకు. నేను అబ్బాయినే వదలలేదు. 10 అయితే ఇంటికి రావాలన్నాడు, వెనకాల పడేదాన్ని. నేను ఇంకా అమ్మాయి అయితే 7 గంటల పెట్టేదాన్ని. నన్ను వదిలేయండి, ఐఎమ్ ఎన్ ఎక్స్ట్రీమిస్ట్. నా ప్రేమకి దెర్ ఈజ్ నో ఫుల్ స్టాప్, ఓన్లీ కామర్స్. సో నేను ప్రేమకు బానిసను మళ్ళా. మా ఆయన మొన్నే చెప్తా ఉన్నాడు, అంతే నువ్వు నీకు పాడు చేయడం తప్ప ఏమొచ్చు. ఆ కుక్క పిల్లలు కూడా మాట వినట్లేదంట. సో నా ప్రేమ ఒక లెవెల్లో ఉంటుంది. అంటే ఇంకా ప్రేమ లేకపోతే రిలేషన్షిప్ ఎక్కడుంది? నిజం. యు నీడ్ లవ్. ఇట్స్ సో ఇంపార్టెంట్. ప్రేమ, లవ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక రిలేషన్షిప్లో
వైఫ్ అండ్ హస్బెండే కాదు, కొడుకు, మదరు, అత్త, కోడలు, ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. పువ్వులంటే మీకు ఎందుకంత ఇష్టం? అబ్బా. ఎవరింటికి వెళ్ళినా ఇన్ని పూలు తీసుకొస్తారు. నాకైతే అంటే ఇప్పుడు వాళ్ళకి love this ఆడియన్స్ కి డిఫరెంట్ గా అర్థం అవుతాయి. ఇప్పుడు అయ్యో కాదు, అమ్మవారి దగ్గర చూసారా బోల్డ్ అన్ని పువ్వులు. ఎక్కడ చూసినా మీరు ఒక స్వీట్ పట్టుకెళ్ళినట్టు, ఎవరికైనా గిఫ్ట్ పట్టుకెళ్ళినట్టు పువ్వులు కూడా పట్టుకెడతారు. సో అది అసలు నాకు ఎంత అదేం సర్ప్రైజ్ లేదండి. నేను బేసిక్గా ఎక్కడికి వెళ్ళినా నాకు ఏదో ఒకటి తీసుకెళ్ళడం అలవాటు. అంటే పార్టీ వాళ్ళదైనా వచ్చేసారండి నాకు ఆ రోజు ఆ పువ్వులు తీసుకొచ్చి అమ్మవారికి పెట్టాను నేను ఆ రోజు, నా వరలక్ష్మి రోజు అమ్మవారికి. నేను యాక్చువల్గా అమ్మవారికి అనుకోలేదు, నీకు అనుకోలేదు. అయితే సారీ మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. బేసిక్గా మా పార్టీస్లో ఒక జాస్మిన్ ఫ్లవర్స్ ఈజ్ అ థీమ్. యునో ఐ హ్యావ్ అ వీకెండ్ హోమ్ ఇన్ మాదాపూర్ కదా. సో బేసిక్గా ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అక్కడికి వెళ్తూ ఉంటాను. అదర్వైజ్ ఆల్సో ఇన్ ఆల్ మై పార్టీస్ జాస్మిన్ ఫ్లవర్స్ కంపల్సరీ ఉండాలి. అది అలవాటు. బేసిక్గా నాకు ఇష్టం అవ్వడము ఆ పువ్వులు, మల్లెపూలు అంటే చాలా ఇష్టము. మల్లెపూలు అంటే జాజి పూలు, విరజాజులు, ఇవన్నీ ఇంట్లో చెట్లు ఉండేవి అక్కడ ఊర్లో, చాలా చెట్లు ఉండేవి. సో ఆ చిన్నప్పటి నుంచి వాటి మీద అంత ఇష్టం ఉండేది. ఆ ఇష్టమే ఇక్కడ కూడా ఇంకా కంటిన్యూ అవుతా ఉంది. అందరికీ సీజన్ వరకే దొరుకుతాయి మల్లెపూలు, నాకు ఫుల్ త్రూ అవుట్ ద ఇయర్ దొరుకుతాయి. ఏ అకేషన్ వచ్చినా వచ్చిన వాళ్ళందరికీ నాకు వాళ్ళని అందరినీ అలా గ్యాదర్ చేస్తాను. నాకు తోటలో నుంచే వస్తాయి. ఏం లేదు, ఇవన్నీ మీకు ఒకటి ఇష్టం ఉండొచ్చు, నాకు ఒకటి ఇష్టం ఉండొచ్చు. ఇట్స్ లైక్ దట్. మీ టేస్ట్ అండ్ కలెక్షన్ కూడా చాలా యూనిక్గా ఉంటాయి. నేను చాలాసార్లు చూసాను. మీ ఒక చిన్న ఆర్నమెంట్ అయినా, నల్లపూసలైనా, శారీ అయినా, ఒక చిన్న రింగ్ అయినా, వెరీ యూనిక్ టేస్ట్ అండి బాబు. అసలు వెరీ రేర్ కలెక్షన్ ఉంటుంది మీది. అట్లా ఏమి రేర్ కొనాలి, లేకపోతే కోహినూర్ డైమండ్ కొనాలి, అట్లా ఏం ఉండదు. కాకపోతే సెలెక్ట్ చేసుకునే దానిలో సో డీటెయిల్గా ఉంటుంది. కళ్ళకి మంచి కనపడితే తీసుకుంటాను. అట్లా అని నేను పెద్ద ఏదో జ్యువెలరీ కొనియాలి, చేసేయాలనే కాదు. బట్ అవకాశం వచ్చినప్పుడు కొనుక్కుంటా ఉంటాను. నాకు డబ్బు సహకరించి నా దగ్గర ఉంది అనుకున్నప్పుడు, 10 రూపాయలు ఉన్నప్పుడు 5 రూపాయలు ఖర్చు పెట్టుకుంటాను, 5 రూపాయలు దాచుకుంటాను. జూబ్లీ హిల్స్ నడిబొడ్డులో ఈ ప్లేస్ ఆల్మోస్ట్ మీరు ఎన్నాళ్ళు అయిందండి ఇల్లు కట్టి? ఆల్మోస్ట్ నియర్ బై. నేను కట్టడం ఏంది, మా ఆయన ఇల్లుతో అదే పోనీ సార్, మా ఆయన పంపించేస్తాడు. సరే పోనీ ఎన్నాళ్ళు అయింది సార్ కట్టి? దిస్ హౌస్ ఈజ్ 40 years old. మా అత్త మామయ్య గారు ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఫస్ట్ 5 houses-లో నా ఇల్లు ఒకటి అనమాట. 5 ఇళ్ళు ఉన్నాయి. అప్పట్లో అంతా కొండలు గుట్టలనేమో. అవును. ఇన్ఫ్యాక్ట్ రోడ్డు వరకు కూడా మాదే ఉండే. మా మామయ్య వద్దని ఇచ్చేసారంట, రోడ్డు మీద వద్దు నాకు అని చెప్పి. సో ఇట్స్ 40-year-old house, బట్ ఇట్ లుక్స్ బ్రాండ్ న్యూ. అబ్సల్యూట్లీ. దాన్ని నేను చూసుకునే విధానం అన్నమాట. అవును. మెయింటైన్ చేస్తే ఏదైనా యూ కెన్ కీప్ ఇట్ as. దట్స్ నాట్ an issue. అంటే ద వే యూ కీప్ ఇట్ ద థింగ్స్. అమ్మో శుభ్రం. నో, ఇఫ్ యూ సీ మై సలూన్స్ ఆల్సో దేర్ స్పిక్ అండ్ స్పాన్. నా ఇల్లు ఎలా పెట్టుకుంటానో నా బిజినెస్ ప్లేస్ కూడా అలాగే పెట్టుకుంటాను. అండ్ ఫర్ మీ ఎవ్రీథింగ్ ఈజ్ క్లెన్లీనెస్, సూపర్ హైజీనిక్ ఉండాలి ఏదైనా కూడా. అవును, టాటూస్ ఏంటి అన్ని వేయించారు? అబ్బా, నేను టాటూస్ గురించి చాలా ఇంటర్వ్యూల్లో చెప్పేశాను. అయితే వద్దు నేను చెప్పను. సరే, మీకు 1818 మీకు ఇష్టమా నెంబరు? కార్ నెంబర్ 9. బేసికలీ నేను ఐ బోర్న్ October 9th. సో 9 ఈజ్ మై లక్కీ నెంబర్. బాబోయ్, 9, 1 వాళ్ళు డేంజరస్ అసలు కాదు. వాళ్ళదే పై చేయి ఉంటుంది, వాళ్ళని డామినేట్ చేయలేరు ఎవరు. వాళ్ళు ఎంత స్ట్రాంగ్, బాగా ఇరిటేట్ చేసినట్టు. అయ్యో కాదు, నాది 9 అందుకని 18 May. So 9 basically is my date of birth, 9th October. నన్ను జాతకాలు చెప్పిన వాళ్ళు చాలా మంది చెప్పారండి, 1, 9 ఉన్నవాళ్ళు చాలా యూనిక్ పర్సనాలిటీస్ ఉంటాయి. అదే ఇప్పుడు ఇల్లు చూడండి, మీరు ఏది తీసుకున్నా కూడా ద బెస్ట్ చేయాలని అనుకుంటారు. యా, అన్నింటికన్నా మించారంటే వాళ్ళు నాయకత్వపు లక్షణాలు ఎక్కువ ఉంటాయి. అవును, లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఎక్కువ. యు ఆర్ సేయింగ్ సంథింగ్, ప్లీజ్ టెల్ మీ.
అబౌట్ ఐ ఫర్గాట్ యాక్చువల్లీ వాట్ యువర్ 19th అని చెప్పారు. 9th 9th అని 9th చెప్పారు. of October. సో దట్స్ మై ఫేవరెట్ నెంబర్. అందుకే కార్స్ అన్నీ కూడా 1818 వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటా. నా ఫోన్ నంబర్స్, నా కార్ నంబర్స్. ఓకే. సో ఆన్లైన్స్ అంటే కన్నా ఆన్లైన్స్ ఈజ్ అ వెరీ పొలిటికల్ నంబర్. ఆల్ వన్స్ ఈజ్ అ పొలిటికల్ నంబర్. Yes. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఐఎమ్ ఓకే విత్ 1818. స్టిల్ ఇట్ ఈస్ 9. అండ్ సో ఫస్ట్ ఫోన్ నంబర్ తీసుకున్నా, బాగా కలిసి వచ్చింది. దెన్ అప్పటి నుంచి సెంటిమెంట్ అయిపోయింది. సెంటిమెంట్స్ ఉన్నాయి మీకు, నమ్ముతారు కదా. అబ్బో, అసలు సెంటిమెంట్ లేకుండా మనం ఎక్కడున్నాం? యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్. భగవంతుడిని నమ్మాలి, సెంటిమెంట్స్ ఉండాలి. మనల్ని తెలియని ఒక శక్తి మనల్ని నడిపిస్తుంది అని నువ్వు నమ్మితే భగవంతుడిని నమ్మాల్సిందే. చాలామందికి చేదస్తాం, దేవుడు ఎందుకు దండం పెట్టాలి, ఎందుకు రావాలి, ఏంటి అని. దట్స్ రాంగ్. గాడ్ ఈజ్ దేర్, గాడ్ ఈజ్ వర్షిప్. మీ కోడలు ఇంటికి వచ్చిన తర్వాత ఒక అత్తగారుగా ఇప్పుడున్న సొసైటీకి ఒక్కసారి మీరు ఊహించుకుని ఆలోచించి చెప్పండి. ఓకే, మీ వరకు ఎంతో ఫ్రీడమ్ ఇచ్చారు చాలా ఇంట్లో అందరికీ కూడా. అంటే నువ్వు ఇలానే ఉండు, ఇలా చేయకు, లేదంటే ఇలా ఉంటే నీకు మంచిదని అడ్వైస్ చేయడం, ఇలాంటివి నచ్చడం నచ్చకపోవడం. ఒక అత్తగారు పొజిషన్లో ఉన్న మీరు కోడలికి ఎలాంటివి చెప్తారు, ఏం జాగ్రత్తలు చెప్తారు? ఇన్ జనరల్ అంటే ఏం చెప్తారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఉచిత సలహాలు ఇవ్వను, ఫ్రీలో సలహాలు ఇవ్వను. ఇప్పుడు మనము వాళ్ళకంటూ వాళ్ళు కొన్ని ప్లాన్స్ ఉంటాయి. దే ప్లాన్ దేర్ లైఫ్. వాళ్ళకి ఇష్టం లేదా ఏంటి, వాళ్ళ లైఫ్ వాళ్ళకి ఇష్టం ఉంది. బట్ వాళ్ళు ఏంటంటే ప్రజెంట్ జనరేషను వాళ్ళ థింకింగు, వే ఆఫ్ థింకింగ్ అంతా డిఫరెంట్గా ఉంటాయి. లేదురా నువ్వు గడ్డపారెత్తుకోవాలి, నువ్వు పారబెట్టి తవ్వాలి అంటే చేయరు వాళ్ళంతా. నేను ఇలా చేశాను, నువ్వు ఇలా చేయాలి అని అంటే లేదు. వాళ్ళు దే హ్యావ్ స్మార్ట్ వేస్ టు రీచ్. మనకి 20 ఏళ్ళు పట్టింది, వాళ్ళు 2-3 ఏళ్లలో దాన్ని అచీవ్ చేయగలుగుతారు. బట్ స్టిల్ ఐ డెఫినెట్లీ టెల్ యంగ్స్టర్స్, వర్క్ ఈజ్ వర్షిప్. కెరియర్, జీవితంలో నువ్వు ప్రేమించాల్సింది, నువ్వు పూజ చేయాల్సింది అన్నీ నీ కెరియర్ మాత్రమే. నువ్వు ఎన్నన్నా చేయి ఒక రోజులో, నీ పనిని మాత్రం నువ్వు మర్చిపోకూడదు. దానికి ఒక ఏజ్ ఉండదు, లేకపోతే ఒక టైం ఉండదు. నో, యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ లైఫ్ ఫ్రమ్ ద డే 1. లేకపోతే ఇంకొకళ్ళు ఓవర్టేక్ చేస్తారు. కరెక్ట్. ఇంకొకళ్ళు ఓవర్టేక్ చేస్తే ఏముంది, మనం లైఫ్ స్లో డౌన్ అయిపోతూ ఉంటుంది. వ్యాపారాన్ని చాలా కసిగా చేయాలి. నాకు ఎంతమంది ఎనిమీస్ అంజలి. నేను స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లేడీ స్టార్ట్ చేసింది బిజినెస్. సెకండ్ బ్యూటీ సలూన్ బిజినెస్, కొంచెం నెగటివ్ టచ్ ఉన్న బిజినెస్. సో వామ్మో అన్నారు కన్నా అన్న ప్రతి ఒక్కడిని వేసాను. సో ఐఎమ్ నాట్ బాదర్డ్. రకరకాలుగా మార్కెట్లో రకరకాలుగా, లైక్ అమ్మో ఆమె దగ్గర స్టాఫ్ పోతే అక్కడ ఫోన్లు వాడినేరు, షీఈస్ వెరీ స్ట్రిక్ట్. ఆ ఫోన్లు ఎందుకు వాడినేయాలి, అవసరం ఏముంది? వర్కింగ్ స్పేస్లో నీ దగ్గరికి అంతమంది పెద్దవాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళ ముందు ఫోన్ వాడడం కరెక్టేనా? ఎగ్జాక్ట్లీ. సో అది మా డిసిప్లిన్. నా పిల్లలు యాక్సెప్ట్ చేశారు, నా స్టాఫ్ యాక్సెప్ట్ చేశారు, మేము ఉన్నాము. వాళ్ళు వేరే బ్రాండ్స్ వాళ్ళు వాళ్ళ స్టాఫ్ని రీటైన్ చేసుకోవడం కోసం, అంటే మిర్రర్స్ ఈజ్ ఎ సక్సెస్ఫుల్ బ్రాండ్. సో నా మీద నెగిటివ్ చెప్పకపోతే వాళ్ళ స్టాఫ్ అంతా నా దగ్గర వచ్చి క్యూ కడతారు, నా దగ్గరకు వస్తారు. సో వాళ్ళని ఎట్లా నిలుపుకోవాలి, వాళ్ళని ఎట్లా రీటైన్ చేసుకోవాలి అనే ఒక విధానంలో నెగిటివ్ ప్రాపగండా చేస్తారు. నా డిసిప్లిన్ని నెగిటివ్ ప్రాపగండా, ఐ డోంట్ కేర్. ఇప్పుడు కూడా చెప్తున్నాను, మిర్రర్స్ సచ్ ఏ వండర్ఫుల్ ప్లేస్. నేర్చుకోవడానికి అదొక పెద్ద పుస్తకం. అండ్ మిమ్మల్ని ఆపదలో ఆదుకోవడానికి అది ఒక పెద్ద చారిటీ అనే చెప్తాను నేను, అంతకంటే నేనేం చెప్పను. ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ మై ఎంటైర్ స్టాఫ్ దే ఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఎవ్రీబడి దే హ్యావ్. చాలా మంది నా స్టాఫ్ కారులో వస్తారు. ఎంతమంది స్టాఫ్ కారులో వస్తారు? ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ కూడా వేరే ఓనర్సు వాళ్ళ స్టాఫ్ని రీటైన్ చేసుకోవడం కోసము. సో మిర్రర్స్లో ఫోన్స్ వాడినీరు, మిర్రర్స్లో పంక్చువల్గా రావాలని, టైంకి రావాలని చెప్పడం తప్పెట్లా అవుతుంది? ఒక వివిఐపికి నువ్వు సర్వీస్ చేసేటప్పుడు నువ్వు ఫోన్లు వాడడం ఎంతవరకు కరెక్టు? ఈ 2 తప్ప వీ ఎంజాయ్ ద బెస్ట్. మేము
అబ్రాడ్ ట్రిప్పులు వెళ్తాము అందరము స్టాఫ్, ఎంజాయ్ చేస్తాము. మాకు ఇష్టం ఉన్నప్పుడు సాయంత్రం అందరం కూర్చొని ఒక డ్రింక్ తాగుతాము, లేకపోతే అందరం మామిడికాయ పచ్చడి వేసుకొని ఆవకాయ పచ్చడి వేసుకొని అన్నం కలుపుకొని తింటాము, అన్నీ చేస్తాము. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ మై టీమ్ ఈజ్ వెరీ హ్యాపీ. మా అందరికీ చేతి నిండా వాళ్ళ ఇంటికి పోయేటప్పటికి వాళ్ళకి కావాల్సిన డబ్బు వాళ్ళ దగ్గర ఉంటుంది. అన్నిటికంటే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫైనాన్షియల్ ప్రాబ్లం. చేతిలో డబ్బు లేకుండా చూడు 1 month పిచ్చెక్కిపోతుంది. అవును, అది నా స్టాఫ్కి లేదు ఈరోజు. దే ఆర్ ద బెస్ట్, దే ఆర్ ఎంజాయింగ్ దేర్ లైఫ్. భార్యలను బాగా చూసుకుంటున్నారు, తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్నారు. అది కాకుండా వాళ్ళకి పిచ్చ ధైర్యం. నాకు ఏ ఆపద వచ్చినా మా మేడం ఉంది, మా విజయమా ఉంది అనే ఒక ధైర్యం. అంతకంటే ఎవరు చేస్తున్నారు? చేయమని చెప్పండి వేరే వాళ్ళని. సో ఇవన్నీ కూడా ఇదో చేతగాక వేషాలు వేయడం తప్ప. నేను ఇప్పుడే చెప్తున్నాను మీ అందరికి కూడా, థింక్ అబౌట్ ఇట్. మిర్రర్స్ ఈజ్ ద బెస్ట్. మీరు ఎప్పుడు కావాలన్నా రావచ్చు. ఇక్కడ అలాంటిది ఏమీ లేదు. డిసిప్లిన్ అంటారా? ఎస్, మీ అందరికీ తెలుసు. డిసిప్లిన్ లేకుండా ఒక ఫ్యామిలీ ముందుకెళ్ళలేదు, ఒక వ్యవస్థ ముందుకెళ్ళలేదు. ప్రతి ఒక్కరికి ఉండాలండి డిసిప్లిన్ అనేది, చాలా ఇంపార్టెంట్. ఎస్, నేను స్ట్రిక్ట్ బాసే, కానీ చాలా కొండంత ప్రేమ ఉంది నా దగ్గర, అది కూడా ఉంది. సో అది నేను యాక్చువల్గా ఆ టాపిక్ వచ్చింది కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పాలనుకున్నా, చెప్పాను. దట్స్ ఇట్. ట్రూ. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మీ పాపని పిలుద్దాం మరి. మా కోడల్నా? ఓ ఎస్, వై నాట్. అది వచ్చిందంటే కొంచెం గ్లామ్ యాడ్ అవుతుంది. వన్ మోర్ థింగ్, మీరు ఎక్కడికి వెళ్ళినా అసలు అక్కడ ఒక సంబరం ఉంటుంది, ఒక సందడి ఉంటుంది, ఒక సంతోషం ఉంటుంది. నేను మీ ఇంటికి రావడం కాదు, మీరు బయట అకేషన్స్కి వచ్చినప్పుడు అక్కడ నేను ఉండడం జరిగి, మీరు వచ్చిన వెంటనే అమ్మయ్య విజయలక్ష్మి గారు వచ్చారు, ఇప్పుడు చూడండి అసలు ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ ప్లేస్ అనేది, అంత ఎనర్జీ ఎక్కడి నుంచి అంటే ఎనర్జీ ఉంది. బికాస్ నేను కదా, నేను స్పోర్ట్స్ పర్సన్, నేను ప్లేయర్ని కదా. సో ఆ ఎనర్జీ ఉంది. నాకు వయసుతో అంతా ఏం సంబంధం లేదు. నేను ఇప్పుడు యాక్చువల్లీ నౌ ఐఎమ్ నాట్ డ్రింకింగ్. ఇంతకుముందు కూడా ఎప్పుడన్నా పార్టీస్లో ఒక డ్రింక్ తీసుకునేదాన్ని. ఇప్పుడు కానీ డ్రింక్ చేసినప్పుడే బాగుండింది అంజలి. చేయకపోతే ఒకరోజు జ్వరం వస్తుంది, ఒకరోజు తలనొప్పి వస్తుంది. ఇంతకుముందు ఏం లేకపోతుండే. సో ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పర్సనల్ లైఫ్ చెప్తాను. ఎక్కడికి పోయినా హడావిడి చేస్తాను. అంటే వాళ్ళ ఇంట్లో కూడా నేనే అందరికీ డ్రింక్ సర్వ్ చేస్తాను. ఆ రోజు గుర్తుంది, ఎవరు ఒక డీసీపీ గారు ఉంటే, మీరు డీసీపీ అయితే నాకేంటి, ఎవరైతే నాకేంటి, డ్రింక్ చేసి వెళ్ళాల్సిందే. ఇక్కడ సరదా ఉంటుంది, మీరుంటే చాలా సరదా ఉంటుంది, అంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఆ మూమెంట్. ఉండాలి, ఎందుకంటే మనం వెళ్ళేదే బయటకి జస్ట్ టు ఫర్గెట్ ఆల్ అవర్ స్ట్రెస్ మర్చిపోవడం కోసము. ఎక్కడ పోయినా హడావిడి చేస్తా, గోల ఉంటుంది, ఎంటర్టైనర్ బేసికలీ. ట్రూ. ఇప్పుడు పిలుద్దాం మరి అయితే. ఎస్, డన్. సరే, నాతో ఇంటర్వ్యూ అన్నావు, ఓకే. ఇప్పుడు ఇద్దరు కాంబినేషన్, నువ్వు గొడవలు పడతావా ఏంటి మా ఇద్దరికి? అమ్మ అసలు ఇప్పుడు మీ అత్తయ్య గారు పిలిచే పిలుపు నేను పిలవచ్చా? అత్తగారు, అమ్మ. అమ్మ, ఓకే. సరే, మీ అమ్మగారు పిలిచే పేరుతో చిన్నమ్మ గారు నమస్కారం. నమస్తే. చిన్నమ్మ అంట. అంటే యాక్చువల్ గా చాలా పేర్లు ఉన్నాయి, అన్ని ముద్దు పేర్లు. ఇట్స్ ఆల్వేస్ చేంజింగ్. ఐ కీప్ చేంజింగ్. ఒక పేరు కదా, ఆ ప్రేమ ఓవర్ఫ్లో అయితే ఎలా వస్తాయి అలా వస్తాయి. చిన్నమ్మ, బంగారు, చిన్ని తల్లి, సో అన్నీ వస్తా ఉంటాయి. ఒక అత్తగారు కోడలికి ఇంత బాండింగ్ నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను, టు బీ ఫ్రాంక్. ఫస్ట్ టైం పెళ్ళి అవ్వడానికి కొద్ది రోజుల ముందనండి, విజయలక్ష్మి గారి గురించి తెలుసుకున్నప్పుడు, కాబోయే అత్తగారుని మీకు తెలిసినప్పుడు మీరు ఏమనుకున్నారు అసలు? యాక్చువల్లీ వాళ్ళ ఇంటికి కోడలుగా వెళ్తున్నాను, అమ్మో ఎలాగా, ఏదైనా నా నుంచి అయినా మార్చుకోవాలనుకున్నారా, లేకపోతే తన మీద అన్నది ఏంటి అని అంటే ఏం చెప్తారు? పెళ్ళికి ముందు ఒక 2 years ముందు నుంచి నాకు రోహన్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. సో పెళ్ళి అనుకున్న 2 years ముందు నుంచి ఐ కెప్ట్ కమింగ్ హోమ్, అత్తమ్మ మామయ్యని కలుస్తూ ఉండేదాన్ని. నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఐ ఫెల్ట్ లైక్ ఐ డోంట్ నీడ్ టు చేంజ్ మై సెల్ఫ్ మచ్ టు కమ్ ఇన్ టు దిస్ హౌస్ అని నాకు అనిపించింది. ఐ థింక్ దట్స్ ద కైండ్ ఆఫ్ కంఫర్ట్ షీ గేవ్ మీ. ఆ ఫ్రీడమ్ కానీ, ఆ కంఫర్ట్ కానీ, ఒక ఫ్రెండ్ లాగా నన్ను ఫస్ట్ నుంచి ట్రీట్ చేశారు కాబట్టి, సో నాకు ఎప్పుడు అత్తగారు కొత్త ఇంటికి వస్తున్నాను అసలు అలా ఏమీ లేదు. నేను అప్పగింతలప్పుడు ఏడని కూడా ఏడలేదు.
Amazing నిజంగా. ఎందుకంటే ఆడపిల్లని పుట్టింట్లో పెంచినప్పుడు ప్రతి నిమిషం నువ్వు అత్తారింటికి వెళ్తే ఇలా ఉండాలి, అత్తారింటికి వెళ్తే అలా ఉండాలి, మేము చూసినట్టు వాళ్ళు చూస్తారా, మేము అనుకున్నట్టు వాళ్ళు అనుకుంటారా, ఇదే దాంట్లో పెంచుతారు. అవును. మీ ఇద్దరు బాండింగ్ అమ్మ బాబాయ్ నిజంగా అమేజింగ్ అసలు రియలీ. లేదు యాక్చువల్గా మోర్ దెన్ పెళ్ళి ఒకరోజు మేము ఇట్లే మా వీళ్ళ మదరు ఫాదరు మేము అందరం కలిసాం. వాళ్ళ మదరు అనేసింది, మీరు మా చుట్టాలు అన్నారండి, మీరు చాలా పవర్ఫుల్ లేడీ కదా. విజయలక్ష్మి అదే చెప్తున్నా, ఎవరికన్నా నేను చెప్పా ఇంతకుముందు పాప వచ్చే ముందే ఇంటర్వ్యూలో చెప్పా, ఎవరికన్నా భయం వేయడము అనేది సహజం, కానీ నేనేం పెద్ద దానికి ఏమీ అనుకోలేదు. తను అలా అడిగినప్పుడు ఏంటంటే నా ప్రేమ వీళ్ళకి ఇప్పుడు ఎందుకు తెలుస్తుందిలే, తర్వాత కదా తెలిసేది. ఇప్పుడు ఏంటంటే మాకు నేను వీళ్ళ మధ్యరు డార్లింగ్ డార్లింగ్ అనుకుంటాం, నువ్వు నేను ఎట్లా యా మాకు ఇంకా ఎక్కువ చెప్తే మళ్ళీ దిష్టి తగులుతుందని నేను చెప్పను. ఐ డోంట్ వాంట్ టు టెల్. మీరు ఏదైనా ఊరు వెళ్ళినా కూడా పిల్లలు ఇంకా రాలేదు, ప్రొఫైల్ పిక్ మీదే మీ ఇద్దరిదే పెట్టుకుంటారు ప్రొఫైల్. నేను ఎంత ఆశ్చర్యం, అసలు మీదే నెంబర్ కాదని డౌట్ వచ్చింది నాకు స్టార్టింగ్. ప్రొఫైల్ పిక్ విజయలక్ష్మి గారు ఉండేది, టోటల్ గా తీసేశారు. అవును, మోస్ట్లీ నాది ఇద్దరిది ఎక్కువ పాపదే పెట్టుకుంటాను, మోర్ దెన్ రోహన్. పాపది ఎక్కువ పెట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తాను, చాలా అందంగా ఉంటుంది కదా అది, దాన్ని ఇంకా చూసుకుంటా ఉంటాను. అదైతే ఇమ్మీడియట్ గా కనపడతా ఉంటుంది. ఫొటోస్లోకి వెళ్ళి వెతికి చూసుకోవడం లేట్ అవుతుందని ఇమ్మీడియట్గా అక్కడ ప్రొఫైల్ పిక్ ఉంటే బాగుంటుంది కదా. ఎవ్రీడే మార్నింగ్ ఐ కెన్ జస్ట్ సీ. మీరు ఎక్కడికన్నా టూర్ వెళ్ళి ఒక రోజు లేట్ వస్తే ప్రాణం కొట్టుకుంటూ ఉంటుంది అక్కడ, మామూలుగా కాదు. ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో, ఎప్పుడు వస్తారో అని ఒప్పుకుంటారా? అవును, డెఫినెట్లీ. ఇంతకు ముందు ఇంకా ఎక్కువ ఉండేది వన్ కిడ్ సిండ్రోమ్, దానికి ఎవరు ఏం చేయలేరు, సో ఉండేది. ఇప్పుడు ఏంటంటే బికాస్ షీఈస్ దేర్, నాకు అసలు అలాంటి భయం లేదు ఇప్పుడు, ఎందుకంటే తను చూసుకుంటుంది. వెరీ దట్స్ వాట్. అండ్ ప్రవళిక ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. నన్ను అంటుంటారు నేను మల్టీ టాస్కర్ అని, నేను చేయలేని పని అంటూ ఏం లేదని. నన్ను గురించి నేను అనుకుంటా, నా గురించి అందరూ అనుకునేది కూడా అదే. ఎగ్జాక్ట్లీ ద సేమ్, అండ్ ఇట్స్ బెటర్ వర్జన్ ఆఫ్ మీ. షీఈస్ బెటర్ వర్జన్ ఆఫ్ మీ. ఎందుకంటే నేను ఇంకా కొన్ని పాత పద్ధతులే చేస్తూ ఉంటాను, బట్ షీఈస్ వెరీ క్విక్. దట్స్ వాట్ ఐ టోల్డ్ యూ. మనము యంగర్ జనరేషన్ని మార్చేయాలి, వాళ్ళు ఇది అది మా కాలంలో ఇట్లా మీరు కూడా ఇదే చేయాలి, అవన్నీ స్టూపిడిటీ, అవి చెప్పకూడదు అసలు. మనం చెప్పి పెద్దరికాన్ని పోగొట్టుకోవడం తప్ప ఐ డోంట్ థింక్ సో దెర్ ఈజ్ మీనింగ్ టు దట్. జనరల్ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాను ఈ ప్రశ్న. జనరల్గా ఇంట్లో కోడలు ఒక ట్రెడిషనల్ డ్రెస్లోనే చూడాలి అని అత్తగారు అనుకుంటారు ఇన్ జనరలీ. ఇక్కడ చూస్తే ఈ డ్రెస్ మోడర్న్ డ్రెస్ ఇది వేసుకో, ఇది నీ కలర్ నచ్చుతుంది, ఈ చెప్పులు వేసుకో, ఈ ఆర్నమెంట్ వేసుకో, ఈ పువ్వులు పెట్టుకో, అసలు ఒకటి కాదు, మీ జస్ట్ మీ ఫ్రెండ్లా ఉండి మీకు అన్నీ చెప్తారు. ఈవెన్ షీ యాక్సెప్ట్స్ ఎవ్రీథింగ్. మోడర్న్ కూడా అంత అడాప్ట్ ఎలా చేసుకున్నారో అనుకుంటాను నేను, ఎంత ఆశ్చర్యవేస్తుందో. ఇప్పటికీ ఇంట్లో పిల్లలు కొంచెం మోడర్న్ గా రెడీ అయితే అమ్మో బయట ఏమనుకుంటారు ఎవరంటున్నారు అంజలి ఇప్పుడు ఇవాళ. నో నో నో, ఇట్స్ చేంజ్డ్ కంప్లీట్లీ. అండ్ ఇన్ఫ్యాక్ట్ అందంగా కనపడుతున్నప్పుడు వెన్ షీ కెన్ హ్యాండిల్ తన పర్సనాలిటీతో తను హ్యాండిల్ చేయగలిగినప్పుడు దట్స్ ఓకే విత్ మీ. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వాళ్ళ ఇష్టం. మా అమ్మ నన్ను ఇలా పెంచిందని నేను వాళ్ళు అలాగే ఉండాలి అనుకోవడం అగైన్ అది ఇంకో పెద్ద బ్లండర్. అదే అంటున్నా, ఇప్పుడు కోడలుగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? హౌ ఆర్ యు ఎంజాయింగ్ దట్ మూమెంట్ యాక్చువల్లీ? ఒకవేళ నేను ఎప్పుడన్నా ఇది నాకు బాగుండదేమో ఆర్ ఇంకేమన్నా అనుకొని నేనే హెసిటేట్ అవుతూ ఉంటాను. అతమైతే లేదు నీకు బాగుంటుంది, నువ్వు ఎందుకు ట్రై చేయవు, ఎందుకు అంత భయపడతావు, అసలు ఏం కాదు వేసుకో అని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ అసలు నేను షాపింగ్ చేయడమే మానేశాను. నా షాపింగ్ అంతా తనే, అంటే మా టేస్ట్ ఎగ్జాక్ట్లీ సేమ్. సో బట్టలైనా ఆర్ జ్యువెలరీ ఆర్ వాట్ ఎవర్ ఆర్ లైక్ ఎనీథింగ్ జనరలీ ఎనీ అదర్ హౌస్ హోల్డ్ వర్క్ వాట్ ఎవర్, మా టేస్ట్స్ అన్ని చాలా సిమిలర్ ఉంటాయి. నాకు చాలా రిలీఫ్గా ఉంది యాక్చువల్లీ, నేను ఎక్కువ పని చేయనక్కర్లేదు షాపింగ్ విషయంలో. సో ఐఎమ్ వెరీ లక్కీ ఇన్ దట్ వే when it comes to like I told her about నువ్వు అంతకుముందు ఇంటికి వచ్చేటప్పుడు
అందంగా ఉంది పాప, నా కోడలు అవ్వాలి అనుకుని చెప్పాను. దాని ప్రవళిక పేరు ఇష్టం అని చెప్పాను కదా. మా ఇద్దరికి ఎన్ని కాంబినేషన్లు, అందుకే చెప్తున్నాను ఇది మాత్రం డెస్టినీ. నేనైతే ప్రవళిక నా కోడలు అవడము అనేది మాత్రం అదొక మిరకల, లేదా దేవుడు ఓ విజి నా పక్షపాతి కాబట్టి నువ్వు ఇది కావాలనుకుంటున్నాం కదా ఇచ్చేసా పో అని ఇచ్చాడా. మా ఇద్దరికి ప్రతి ఒక్కటి సేమ్. ఫుడ్ మాత్రమే మా ఆయనతో మ్యాచ్ అవుతుంది. దే లైక్ ఫుడ్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్. ఇన్ దాట్ వే నాకు రోహన్కి ఒకటి నచ్చుతుంది, ప్రవళికకి మా వారికి ఫుడ్ విషయంలో కోడలు మామ ఒక కైండ్ ఆఫ్ ఫుడ్ కాంబినేషన్ తింటారు. సో అక్కడ తప్ప రెస్ట్ ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ ద సేమ్. అసలు ఇద్దరి ఒకటి ఇటు ఒకటి అటు ఉండదు. ఇద్దరు ఒపీనియన్ సేమ్, ఇద్దరు వే ఆఫ్ థింకింగ్ సేమ్. అండ్ ద వే షీ హ్యాండిల్స్ ఇన్ మై అబ్సెన్స్ సమ్టైమ్స్ సలూన్ని హ్యాండిల్ చేయడము, లేదా అలా వెళ్ళి ఇలా ఒక రౌండ్ కళ్ళతో అన్ని కనిపెట్టడము, ఎవ్రీథింగ్. షీఈస్ ఎ బెటర్ వర్షన్ ఆఫ్ మీ. ఐ టోల్డ్ యూ నో. అత్తగారికి తగ్గ కోడలు. ఇప్పుడు కోడలు అంటే కోపం వస్తుంది, అత్తగారికి తగ్గ కూతురు అనాలి. నిజంగా యూఆర్ సో బ్లెస్డ్ అమ్ములు, యూఆర్ రియలీ సో బ్లెస్డ్. అనుకున్న బిజినెస్లో ఒక రేంజ్ సక్సెస్ని చూసి, మీకు నచ్చిన కోడలు, మీకు నచ్చిన ఇల్లు, మీరు ఎలా అనుకున్నారో అంత గొప్ప ఫ్యామిలీ, ఇంకా ఏం సాధించాలనుంది మీకు? ఇల్లు అలగ్గానే పండగ ఉండదు కదా. హౌస్ ఫెస్టింగ్, నో ఫెస్టివల్. I want to be a support to my children, whatever decision they take. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా, ఎలాంటి డెసిషన్స్ లైఫ్లో లేదు ఇలా చేయాలని ఉన్నాము, లేదా ఇది చేసుకోవాలని ఉన్నాము. కెరియర్ని మాత్రం ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉంటాను. కెరియర్ని ప్రేమించాలి, అండ్ వెరీ ఇంపార్టెంట్, వర్క్ ఈజ్ వర్షిప్. దీనిలో ఏమన్నా అప్పుడప్పుడు కొంచెం వెనకాల పడతానేమో, కానీ ఎందుకంటే దట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అని, ఎంత క్విక్గా స్టార్ట్ చేస్తే అంత క్విక్గా సక్సెస్ వస్తుందని. సో బట్ యు నో వెరీ వెల్ దట్ మనీ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ వన్స్ లైఫ్. ఇవన్నీ కూడా ఆ విధంగా ఎప్పుడన్నా ఒక 1% సమ్ టైమ్స్ ఐ ఇన్సిస్ట్ ఫర్ సర్టెన్ థింగ్స్, అదర్వైజ్ నో నథింగ్. చాలా అంటే అన్నిటికీ నేను గమ్ముగానే ఉంటాను. రోహన్ మీద ఇంతకుముందు మోపిల్లాడు కదా, అంత బాగా పెంచాను అనే దానికి మంచి మొగుడు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అదర్వైజ్ ఆల్సో రోహన్ ఈజ్ అ వెరీ స్వీట్ బాయ్, అండ్ చాలా నెమ్మదిగా మాట్లాడతాడు, అన్నీ చాలా గుడ్ బాయ్. సింపుల్గా అడుగుతాను, మీ మ్యారేజ్ అయిన తర్వాత, మ్యారేజ్కి ముందు మీ అత్తగారిని, అత్తగారే అంటున్నాను మరి నేను, అమ్మానండి మీరు అనండి, నేను అత్తగారు అంటున్నాను, ఒక సింగిల్ లైన్లో చెప్పాలి అంటే ఏం చెప్తారు? I can say wholesome in every way possible. అంటే to be frank, I like spending more time with her than with Rohan. I don't know if it's a good thing or a bad thing. But anyways, అబ్బాయిలే కదా, సో ఎంత హస్బెండ్ అయినా కూడా obviously I like spending time with him and everything, but the kind of things you can share with a mother or a friend, that's how it's with her. నాకు ఇద్దరు ఒక చోట అన్ని షేర్ చేసుకున్నారు, లైక్ వేర్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టు. సో ఇట్స్ మోర్ లైక్ దట్. సో అందుకే నాకు I don't feel shy, or I don't feel hesitant to say anything to her or to talk anything to her, or whatever it is, anything భయపడకుండా నేను చెప్పగలుగుతాను అని అనిపిస్తుంది. ఐ థింక్ తన సైడ్ నుంచి కూడా తను నాకు ఆ ఫ్రీడమ్, ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడం వల్ల ఐ థింక్ దట్స్ పాసిబుల్. యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ చెప్పిన, మిమ్మల్ని జిమ్లో చూసాక, ఇక్కడ చూసాక ఎందుకు గుర్తుపెట్టలేదో చెప్తాను. అక్కడ హీరోయిన్ అనుకున్నాను పాప, ఒట్టు లిటరలీ. ఎవరో జిమ్కి చాలా మంది సెలబ్రిటీస్ వస్తుంటారు కదా, సో షీఈ్ ఎ హీరోయిన్ అల్టిమేట్లీ. సో ఆ పేరు కూడా నేను మీకు చెప్పాను, ఇప్పుడు చెప్పడం బాగుండదని చెప్పలేదు, ఆ పేరు కూడా చెప్పా. అలాగే అనుకుని హలో అనేసి, ఆ పేరు నాకు తెలుసు. ఇక్కడికి వచ్చాక ఇదేంటి నేను తప్పు చూసానా, జస్ట్ నేను క్వశ్చన్ చేసుకుంటున్నాను, ఈజ్ ఇట్ రైట్, తనేనా కాదా, దాని హీరోయిన్ ఇక్కడ ఎలా ఇలా అనుకున్నా యాక్చువల్లీ. బట్ రియలీ మీ ఇద్దరిని చూసి కడుపు నిండిపోయింది అసలు. పంచభక్ష పరవాణాలు తిన్నంత మీ ఇంటికి వచ్చి, లాస్ట్ టైం వాళ్ళ ఇంటికి వచ్చి కడుపు నిండా అనకూడదు, పేకల దాకా తిని ఉక్కిరి బిక్కిరి అయిపోయి చాలాసేపు అలా కూర్చుని అందరం, నేను ఒక్కదానే కాదు, వచ్చిన వాళ్ళందరూ కూడా ఊపిరాడకుండా వెళ్ళినంత ఎలా ఉందో ఇప్పుడు నాకు అలా ఉంది ఈరోజు నిజంగా.
ఇలాగే ఉండాలి, మీ ఇద్దరికి మీ ఫ్యామిలీ ఎవరికి దిష్టి తగలకుండా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోటి ఇలాగే సంతోషంగా హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పాప. కరెక్ట్ చెప్పారు. కానీ నేను సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఒకటి చెప్తున్నాను. ప్రతి ఇంట్లో కూడా అత్త కానీ కోడలు కానీ సో చాలామంది అంటారు అత్త అమ్మ అవ్వలేదు, కోడలు కూతురు అవ్వలేదు అని. అవ్వాల్సిన అవసరం లేదు. దట్స్ ఎ టోటలీ డిఫరెంట్ బాండింగ్. దట్స్ డిఫరెంట్ మదర్ డాటర్ రిలేషన్. నేను ఎట్లా మదర్ అవుతాను? కన్న తల్లే కదా. దట్స్ బాండింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ డిఫరెంట్. కానీ మనము తల్లి కాకపోయినా తల్లికి దగ్గరగా వస్తే కూడా సరిపోతుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా అల్టిమేట్లీ మన ఫ్యామిలీకి కావాల్సింది హ్యాపీనెస్, మన ఫ్యామిలీ బాండింగ్ బాగుండాలి. ఫ్యామిలీ ఇంపార్టెంట్ అనుకుంటే కనుక ఎవ్వరూ తప్పు చేయరు. ఈవెన్ పిల్లలు, ఇంటికి కొత్తగా పెళ్ళై వచ్చిన పిల్లలు తప్పు చేయరు, అండ్ పేరెంట్స్ కూడా తప్పు చేయకూడదు. ఆ డామినేషను అల్టిమేట్లీ ఐ వాంట్ మై సన్ టు బీ వెరీ హ్యాపీ. అండ్ వాడికి ఇదంటే పిచ్చి, సో నాకు ఇదంటే పిచ్చి. ఇట్స్ అ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. యు ఆర్ రియల్లీ సో బ్లెస్డ్ పాప. యా డెఫినెట్లీ. అంటే నాకు అదే నేనేదో కొత్త ఇంటికి వచ్చానన్న ఫీలింగ్ నాకు అసలు ఎప్పుడు ఉండదు. అయ్యో ఇల్లు మిస్ అయిపోతున్నా అట్లా. ఐ నెవర్ హ్యావ్ దట్ ఫీలింగ్ బికాస్ ఐ సీ సో మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ హూ బీన్ మ్యారీడ్, అబ్బాయిలైనా అమ్మాయిలైనా, ఎప్పుడెప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు అక్కడ టైం స్పెండ్ చేసేద్దామా అలానే ఉంటారు. నాకు అలా అసలు నిజంగా టు బీ ఫ్రాంక్ నాకు అసలు ఎప్పుడు అలా అనిపించట్లేదు. అంటే ఎందుకు అనిపించలేదు, నేనేమన్నా తప్పు చేస్తాను అని కాదు, బట్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ అండ్ వెరీ కంఫర్టబుల్. నాకు అలా ఉంది కాబట్టి నా ఇల్లే అని నాకు అనిపిస్తున్నప్పుడు ఆ ఇల్లు అని నాకు ఇంకేమీ అనిపించట్లేదు. ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ ఫీల్ దట్ వే బికాజ్ అమ్మాయిల సైడ్ నుంచి కూడా ఆ ఎఫర్ట్ ఉండాలి. లైక్ ఐ సెడ్ ఐఎమ్ సీయింగ్ సమ్ పీపుల్ నేను మా ఇంటికి వెళ్ళిపోతా అలాంటి మాటలు చెప్పినా ఆర్ అలా బిహేవ్ చేసినా ఇట్స్ నాట్ గుడ్. రెండు సైడ్స్ నుంచి అది గుడ్గా మంచిగా కన్వే అవ్వదు కదా. ఎఫర్ట్ ఉండాలి రెండు సైడ్స్ నుంచి. ఇది నీ ఇల్లు అని నువ్వు అనుకోవాలి కదా. సో అదైతే ఐ వాజ్ జస్ట్ టెల్లింగ్ యూ, మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ ఇంటికన్నా ఇఫ్ షీ కెన్ మేక్ దిస్ యాజ్ ఎక్కడ దీన్ని ఒక మంచి హౌస్గా తన ఎంపైర్గా తను తీర్చిదిద్దుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ వాట్ ఐ లర్న్డ్. మన అమ్మగారి ఇల్లు అయిపోయింది, 16 years 17 yearsకి వేర్ అవుట్ ఆఫ్ దట్ హౌస్. దెన్ ఇక్కడ ఇంకా బ్రతికినన్ని రోజులు ఒక మిగతా అన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండాలి కాబట్టి దిస్ ఆల్సో ఐ జస్ట్ వాంట్ దెమ్ టు బీ రెస్పాన్సిబుల్. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ బాధ్యతలు వాళ్ళు మర్చిపోకూడదు. అలాగే ఇంత కాంపిటేటివ్ వరల్డ్లో వాళ్ళు కంపీట్ చేయడానికి వాళ్ళకి లోడ్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ మంచి పాజిటివ్ యాటిట్యూడ్, థాట్ ప్రాసెస్ భగవంతుడు ఎప్పుడు ఇవ్వాలనే కోరుకుంటాను. దే బోత్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ స్మార్ట్ కిడ్స్. సో అది పాప చెప్తా ఉండింది కదా ఇంటికి వెళ్ళాలని. ఇక్కడే ఉంటారు మా వియ్యంకులు. మా పాప ఎప్పుడు పోదు వాళ్ళ ఇంటికి. ఇట్ ఈస్ నాట్ దట్ వే. వాళ్ళు ఐ మీన్ వీ బోత్ అసలు వియ్యంకులు ఫస్ట్ కోడలికి అత్తకి పడచ్చు కానీ కాంబినేషన్ మంచి. వియ్యంకులకి ఎప్పుడు ఒక అడుగు దూరమే ఉంటారు ఎవరైనా కూడా. మాకు అది లేదు. వీ స్పెండ్ నైస్ టైం. ఈరోజు పొద్దున కూడా వచ్చారు. వి జోక్ అరౌండ్. నేనైతే అసలు వాళ్ళ ముందు అమ్మో అలా మాట్లాడాలి ఇలా మాట్లాడాలి, కూర్చోకూడదు మనం ముందు లేకూడదు, ఇవన్నీ ఈ వేషాలన్నీ వేయను. నేను నాలా ఉంటాను. వాళ్ళు నువ్వు ఉన్న యూ హ్యావ్ టు బీ ట్రూ టు దెమ్. వాళ్ళతో నువ్వు నిజాయితీగా ఉండాలి. లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి పెట్టుకొని నా వల్ల కాదు. నేనైతే నాలానే ఉంటున్నాను. నాకు ఇష్టం వాళ్ళంటే కూడా చాలా ఇష్టం. నేను వాళ్ళని కూడా ఎప్పుడు చెప్తా ఉంటాను నాకు ఇష్టం అక్కడికి వెళ్ళడం ఇష్టం. సో మా అన్నయ్య ఎప్పుడన్నా పిలుస్తూ ఉంటారు అది. సో అండ్ ఇన్ దట్ వే మై హస్బెండ్ సపోర్ట్ ఆల్సో. ఎప్పుడన్నా ఆయన ఏమన్నా అంటే కూడా నేను ఆయన నేను అసలు మా అబ్బాయిని. కానీ ఇన్ జనరల్గా అత్త కోడళ్ళకి లేదా అటు ఇటు ఉన్న పేరెంట్స్కి ఐ థింక్ ఒక చిన్న థిన్ లైన్ ఆఫ్ ఇగోని ఇన్ జనరల్ ఈ సొసైటీలో వచ్చేది ఉంటుంది. అది మీ దగ్గర లేదు, అబ్సల్యూట్లీ లేదు. అసలు లేదు అంజలి, అదే చెప్తున్నాను. అందరూ తప్పు చేసేది ఇక్కడే. అసలు ఎందుకు హేట్ చేయాలి? ఎవరో ముక్కు మొహం తెలియని ఒక ఫ్రెండ్కి యు ఆర్ డూయింగ్ సో మచ్. నేను చేస్తా ఎస్పెషల్లీ ఓవర్ యాక్షన్ చేస్తా. ఈ రోజుకి ఆడపిల్ల తల్లిదండ్రులు అంటే మన ముందు కాస్త ఒక అడుగు తగ్గి ఉండాలి అనే సొసైటీలో మనం ఉన్నాం.
అది ఇక్కడ ఏంటి తెలుసా, రెండు అంతా సమానమే, అంతా ఒకటే ఫ్యామిలీ. అస్సలు లేనే లేదు, అస్సలు లేనే లేదు. మాకు రీసెంట్లీ వి వెంట్ టు బ్యాంకాక్. పాప బర్త్డే సెలబ్రేట్ చేసా. నాట్ రీసెంట్లీ దట్, నేను బ్యాంకాక్ తప్ప ఎక్కడ పోను. సో థాయిలాండ్ ఈజ్ మై ఫేవరెట్ డెస్టినేషన్. రైట్. సో మా అబ్బాయి కూడా ఊరికే ఎగతాలు చేస్తూ ఉంటాడు దాని గురించి. పాప బర్త్డే అక్కడ సెలబ్రేట్ చేశాను. సో ఉత్త లేడీస్ పాప ఫ్రెండ్స్ ఒక ముగ్గురు, నేను వాళ్ళ మమ్మీ వెళ్ళాం. అసలు గోల గోల, మేము అందరం కలిసి అసలు మర్చిపోయాం, వియంకులని మర్చిపోయాం అసలు మేము. ఇట్స్ లైక్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. నిజంగా సొసైటీలో ఇలాంటి ఒక ఎవాల్వ్ అవ్వాలి నిజంగా, అదే అనిపిస్తుంది నాకైతే. ఆ సన్నటి థ్రెడ్ ఏదైతే ఉందో మధ్యలో అడ్డం, అది తీసేసుకుని అన్నీ ఉంది, అన్నీ నేర్చుకుంటుంది. నేను ఎవరితో మీటింగ్స్లో ఉన్నా లేదన్నా ఎవ్రీథింగ్ షీ వాంట్స్ టు లెర్న్ అని చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తుంది, నేర్చుకుంటుంది. బికాస్ షీ హ్యాస్ టు లీడ్ కదా. సో ఇన్ దాట్ వే ఐఎమ్ సో బ్లెస్డ్. నా అందమైన కోడలు నాకు చాలా ఇష్టం ప్రవళిక అంటే. చెప్పాను కదా, కూతురు లేని మూలాన, కూతురు ఉంటే కిరికిరి అవుతుంది కదా, కొంచెం ఉండే అవకాశం ఉంది. అంటే దానికన్నా పొజిటివ్ రావచ్చు, లేకపోతే ఎక్కడో ఒక చిన్న. ఇన్ దాట్ వే ఐఎమ్ వెరీ లక్కీ. హోల్ ద పిక్చర్ చూసాక ఇంత ఇంటర్వ్యూలో, ఇంత మీతో నేను చేసిన జర్నీలో నాకు అర్థమైంది ఏంటి అని అంటే, మీకు ఏదో రాజకీయాల్లోకి వెళ్ళిపోయి ఓ పెద్ద అధికారం కావాలి ఈ కోరిక లేదు. ఓకే, అన్ని ఉత్తుత్తిదే, బయటకి పర్సనాలిటీ అలా కనబడుతుంది. అల్టిమేట్ ప్రయారిటీ ఏంటి అంటే మీ ఫ్యామిలీనే, అంతే అంతే. నాకు నథింగ్ మోర్ దెన్ దట్. చెప్పాను కదా, నా కోడలు వచ్చినాక బయట పార్టీస్ కూడా మానేశాను. ఐ స్టాప్డ్, కంప్లీట్లీ స్టాప్డ్. తనే వస్తుంది నాతోనే సగం, అసలు సగం సేపు నాతోనే గడుపుతుంది. మా అబ్బాయితో చాలా తక్కువ ఆ పిల్ల, నాతోనే ఎక్కువసేపు పాపం. ఎప్పుడన్నా పైకి వెళ్ళిపోతే కూడా రా నువ్వే కిందకి రా అని గోల చేసి రమ్మంటాను కిందకి. ఇంకా అబ్బాయిలు తెలిసిందే కదా, మా తమ్ముడు కూడా అలానే ఉండేవాడు. తన రూమ్ లో తను ఉంటాడు, తను పని చేసుకుంటాడు, కామ్గా ఉంటాడు. నేను మమ్మీతో అట్లా డాడీతో ఏదో ఒకటి సోది కొడుతూ టైం పాస్ చేస్తూ. ఇక్కడ కూడా అంతే, ఇక్కడే ఉంటాను, నువ్వే కిందకి రా, నేను ఇక్కడే ఉంటాను అని చెప్తా. ఆ రోజు హోమానికి వచ్చిన రోజున, ఇక్కడ హోమమే కదా, వచ్చిన రోజున నిజంగా అసలు ఆ ట్రెడిషనల్ డ్రెస్లో జడలో పువ్వులు నేను అనుకున్నా, అబ్బా ఎంత బంగారు తల్లిలా ఉంది నిజంగా, లక్ష్మీదేవి లాగా. విజయలక్ష్మి గారికి లక్ష్మీదేవి దొరికింది అనుకున్నా. అద్భుతం నిజంగా, చాలా చాలా సంతోషంగా ఉంది. ఎలా అంటే మా అమ్మాయికే ఒక మంచి ఇల్లు దొరికినంత ఆనందంగా ఉంది నిజంగా. చాలా మంది అన్నారు, విజయలక్ష్మి ఇంకొక కొడుకు లేడా నీకు అట్లా. సో భగవంతుడు ఎవ్రీ టైం, ప్రతి టైం వచ్చిన ప్రతిసారి ఒక్కొక్కటి ఇస్తా వచ్చాడు, ఒక అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని నేను యూటిలైజ్ చేసుకున్నాను కాబట్టే ప్రతి దగ్గర ఐఎమ్ ఏబుల్ టు డూ జస్టిస్ టు దట్ సిట్యువేషన్ అని చెప్పి అనుకుంటున్నాను. సో యా, ఐఎమ్ సో లక్కీ. సో రెస్ట్ మా పాప చూసుకోవాలి. అవును, ఇంత స్ట్రాంగ్గా కనిపించే విజయలక్ష్మి గారు చాలా అంటే చాలా వెరీ వెరీ సాఫ్ట్ నేచర్ అండ్ చాలా సున్నితత్వమైన మనసున్న వాళ్ళు. అండ్ మోర్ ఓవర్ ఫ్యామిలీ అని అంటే కళ్ళల్లో నీళ్లు గిర్రని తిరిగిపోతాయి అనమాట, అస్సలు తట్టుకోలేదు. ఇది రెండోసారి ఇంటర్వ్యూలో చాలా కంట్రోల్డ్గా ఉన్నారు. ఐ నో దట్. డార్లింగ్, యు ఆర్ సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్ రియలీ. మీరు అనుకున్నట్టుగా లైఫ్ అయినా బిజినెస్ అయినా అంతా బాగుండాలి, హ్యాపీగా ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఎక్కువ టైం తీసుకుంటే నథింగ్ లైక్ దట్. యాక్చువల్లీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. మీరు చూస్తే నా ఇంటర్వ్యూస్ అన్నీ కూడా, మీరు ఇంత పెద్ద బిజినెస్ ఎంపైర్ని క్రియేట్ చేశారు, ఇది చేశారు, సో అన్నీ ఏదో ఒక పవర్ఫుల్ ఝాన్సీ లక్ష్మీబాయి లాగా, రాణి రుద్రమదేవి లాగా ఇలా ప్రొజెక్ట్ చేశారు నన్ను. కానీ ఇప్పుడు ఏడవడం ఒక్కటే నేను చేయలే, బికాజ్ మీరు వార్నింగ్ ఇచ్చారు ముందు ఏడ్ చేస్తారు ఫస్ట్ అని. సో అదొక్కటి చేయలేదు. బట్ వాట్ ఎవర్ ఐ స్పోక్ స్ట్రైట్ ఫ్రమ్ మై హార్ట్. సో ప్రతి ఒక్కరికి ఒక మనసు ఉంటుంది, వాళ్ళకంటూ ఒక ప్రపంచం ఉంటుంది. సో ఇది కూడా ఉంటుంది, మిగతావన్నీ కూడా అవసరం.
మిగతా అన్నీ కూడా ఇప్పుడు నా బిజినెస్, ఇప్పుడు నాకు హౌస్ వైఫ్గా ఉండడం ఇష్టం, నాకు చాలా ఇష్టం. నాకు ఇంట్లో కూర్చొని మంచిగా నాకు వంట చేయడం ఇష్టము, ఇల్లు చూసుకోవడం ఇష్టము, డస్టింగ్ చేయడం ఇష్టము, అన్నీ ఇవన్నీ నాకు నా లైఫ్ స్టైల్ నాకు అలా ఇష్టం. కానీ యా బిఫోర్ దట్ ఐ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ 400 ఫ్యామిలీస్. నా దగ్గర 400 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. వాళ్ళందరి వెల్బీయింగ్, వాళ్ళ ఫ్యామిలీసు వాళ్ళు కూడా నా జీవితంలో ఒక భాగం అయిపోయారు. ఇంటి మీద ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో వాళ్ళ మీద కూడా అంతే రెస్పాన్సిబిలిటీ ఉంది. వాళ్ళందరినీ బాగా చూసుకోవాలి, నేను బాగుండాలి, అందరం బాగుండాలి. కానీ మిమ్మల్ని చూశాక ప్రేమ అని అంటే ఇవ్వడమే, ప్రేమ అని అంటే సెల్ఫ్లెస్గా చేయడమే. ఇది నేను మీ దగ్గర ప్రేమ ఎక్స్పెక్ట్ ఎట్లా చేస్తాం? అడుక్కోవాలా ఏమే ప్రేమ కోసం? ఎవరు మనం ఇవ్వగలిగితే ఇవ్వాలి అంతే, మళ్ళీ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. నేను ఇంత చేశాను, నాకు అంత చేయాలి, ఇగో ఈ పంతాలన్నీ నేను చూసా చాలా మందిలో. అసలు ఎంత ఒకే ఇంట్లో ఉంటారు, ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు, అది ఎంతవరకు కరెక్ట్ అసలు? ఎగ్జాక్ట్లీ. అండ్ మా ఇంట్లో వి మిస్ ఈచ్ అదర్. కొంతసేపు కనపడకపోతే వి మిస్ ఈచ్ అదర్. అది కదా రిలేషన్షిప్ అంటే. అసలు ఇఫ్ గాడ్ పర్మిట్స్ అండ్ మా మనసులు ఇలాగే ఉండాలని, అత్త కోడలు రిలేషన్షిప్కి ఒక డిఫరెంట్ డెఫినేషన్ రాయాలి. అవును, మీ ఇద్దరు అలాగే అత్త కోడలు అంటేనే నాకు నచ్చట్లేదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. అందరు కూడా అర్థం చేసుకొని అన్నీ వదిలేసి మనల్ని నమ్ముకొని మన ఇంటికి వచ్చిన ఆ పాపని మన ఇంటి లక్ష్మీదేవిలా ట్రీట్ చెయ్యాలి. అందరు కూడా చెప్తున్నాను, మీ కూతురు అయితే మీరు అలా చూస్తారా? సో డెఫినెట్గా గుండెలకి హత్తుకొని చూసుకోవాలి. ఎప్పుడు కూడా వచ్చేసింది లేదా మన అబ్బాయికి చాలా క్లోజ్ అయిపోయి మనం కొడుకు మాట వినట్లేదు, పాప వచ్చినాక, లేకపోతే ఇది నథింగ్. ఇవన్నీ అపోహలు మాత్రమే. మీరు ప్రేమించి చూడండి, ఆటోమేటిక్గా కొంచెం లేట్ అయినా లేటెస్ట్గా వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇవ్వకుండా రావాలి అని అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పాప రావాలి, మన ఇంటి పద్ధతులు అలవాటు చేసుకోవాలి, మన మనసులు అర్థం చేసుకోవాలి, మనుషులను అర్థం చేసుకోవాలి, మన ఇంటి వాతావరణానికి ఎట్ ద సేమ్ టైం వాళ్ళ పేరెంట్స్ని వదిలేసి వచ్చిన దానికి వాళ్ళని కొంచెం అక్కడ కొంచెం తగ్గుతూ ఉండాలి, ఇక్కడ కొంచెం పెరుగుతూ ఉండాలి. సో వీటన్నిటికి కూడా షీ ఈజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్, ఆమె అడ్జస్ట్ అవ్వాలి కదా పాపము. కరెక్ట్. ఈ లోపల కొత్త ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్కే ఎన్నో విషయాలు ఉంటాయి అర్థం చేసుకోవాల్సినటివి, అక్కడ కూడా ప్రెషర్ ఉంటుంది. వీటన్నిటికీ కుదిరితే మనం సపోర్ట్ చేయాలి, కానీ వీ కాంట్ బికమ్ మోర్ స్ట్రెస్ఫుల్ టు దెమ్. వాళ్ళకి మనం ఇంకా స్ట్రెస్ అవ్వకూడదు. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఒక్కసారి ఇది చేసి చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో లైఫ్. భగవంతుడు ఇచ్చిన కొన్ని, కష్టపడి సంపాదించుకున్న మీరు కొన్ని, మీ ఉద్దేశ ప్రకారం మీ జీవితంలో ఇంకా ఉన్న వెలితి ఏమన్నా ఉందా? దిస్ ఈస్ జస్ట్ బిగినింగ్ ఆఫ్ మై లైఫ్. ఓ మై గాడ్, ఇది కదా నా కెరియర్కి ఇది జస్ట్ బిగినింగ్గా భావిస్తున్నాను. Oh my ఐ హ్యావ్ లాట్ మోర్ థింగ్స్ టు డూ ఇన్ లైఫ్. నాకు ఇంకా చాలా ఉన్నాయి సాధించాల్సినవి. డెఫినెట్గా చేస్తాను. చేస్తేనే నా లైఫ్ కంప్లీట్ అవుతుంది. అయినో మీరు అనుకుంటే సాధిస్తారు, నాకు తెలుసా. ఓన్లీ ఇప్పుడు ఫ్లైట్ రన్వే మీద ఉంది, ఇంకా టేక్ ఆఫ్ అవ్వాలి. ఇది కదా బాలసుబ్రహ్మణ్యం గారిని అద్భుతం సార్, ఇంతకు మించి ఇంకేం కావాలంటే, అయ్యో నేను ఇప్పుడేనండి సరిగమ పదనిసలు నేర్చుకున్నాను అన్నట్టు అలా ఉంది మీరు చెప్పింది. సో టాప్ మోస్ట్ క్యాండిడేట్స్ అందరూ ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా కూడా జస్ట్ మేము ఇప్పుడేనండి అడుగులేయడం మొదలు పెట్టామన్నట్టు చెప్తారు. అంటే ఎవరిని కాపీ కొట్టలేదు కానీ, బట్ ఐఎమ్ లైక్ కాపీ కొట్టలేదు అంజలి, కానీ డెఫినెట్లీ వై నాట్. ఇంకా నాకు భగవంతుడు నా లైఫ్ స్పాన్ని ఎక్స్టెండ్ చేస్తే, నా టిల్ మై లాస్ట్ బ్రెత్ ఐ వాంట్ టు కీప్ ఆన్ అచీవింగ్ మై గోల్స్. ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. యువర్ సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్, రియల్లీ డార్లింగ్. లవ్ యూ సో మచ్ వన్స్ అగైన్. Thank you so much for your time. Thank you for having me also. మీకు కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే విజయలక్ష్మి అనే ఒక పర్సనాలిటీని ఒక పర్సన్గా చూపించినందుకు అండ్ నన్ను ఒక చాలా సాఫ్ట్, ఇప్పుడు అందరూ నా ఫ్యాన్స్ అంతా ఏమవుతారు, అమ్మో విజయ్ మేడం చాలా పవర్ఫుల్ మేడం, మీ ఫ్యాన్ అంతా వస్తూ ఉంటారు అందరూ వచ్చి ఫ్యాన్స్ అని చెప్పి. అయితే ఇప్పుడు చూసి మేడం హార్ట్ ఇంత వీక్ కాదు, ఎంత సాఫ్ట్ తెలుసుకుంటారు, ఎంత వెన్నపోసో ఈజీగా కరిగిపోతారని తెలుసుకుంటారు.
ఇప్పుడు అందరూ అదే అనుకుంటారు. ట్రూ. కాదండి, అది అదే, ఇది ఇదే. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ యా విల్ అండర్స్టాండ్ మీ ఇన్ అ రైట్ వే. కరెక్ట్. బట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎప్పటి నుంచి మీరు ఒక చిన్న టచ్ ఇచ్చారు, దిల్ సే అంజలి. అంటే ఆ దిల్ అంటే హార్ట్ని ఇలా పక్కకి రెండిటిగా చీల్చి లోపల నుంచి తీయడం మీకు అలవాటు అనుకుంటా కదా, అందుకే ఈరోజు యూ డిడ్ దాట్ విత్ మీ. బట్ మోర్ దెన్ దాట్, మీకు చెప్పాను కదా, మీరు చీరలు కట్టుకుంటున్నారా, పార్టీల్లో కట్టుకోవట్లేదా, లేదా డ్రెస్సెస్ వేసుకుంటారా? లేదు, రెండు వేస్తున్నాను యాక్చువల్లీ. రెండు వేస్తున్నారు. ఇట్ ఈస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్. నాతో ఇంటర్వ్యూ కాకుండా నేను ఐ వాజ్ మోర్ ఎక్సైటెడ్ దట్ ప్రవళిక ఈజ్ ఆల్సో దేర్ విత్ మీ. యూఆర్ బ్లెస్డ్. ఇంతకు మించిన పెద్ద వర్డ్స్ రావట్లేదు, అన్నీ అందులోనే ఉన్నాయి అనమాట. అంతే అంతే. అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బోత్ ఆఫ్ యూ. రియలీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.